పేపర్ 2లో అంటే మెయిన్స్లో పేపర్ 2లో 250 మార్క్స్ ఉంటే 50 మార్క్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, 200 మార్క్స్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఒక 15-20 క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే గ్రూప్ 1కి వచ్చేటప్పటికి కూడా సివిల్స్లో లాగానే ఒక ఫుల్ లెంగ్త్ పేపర్ ఇచ్చారు. దాంట్లో 150 మార్క్స్ పేపర్లో 50 మార్క్స్ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటిది, అంటే తెలంగాణ పేపర్లో అయితే 50 మార్క్స్ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అంశాలు, ఒక 50 మార్క్స్ పాలిటీ అండ్ ఇంకో 50 మార్క్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. ఏపీ వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అండ్ ఏపీ గ్రూప్ 1లో అయితే 50 మార్క్స్ పాలిటీ, 50 మార్క్స్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంకో 50 మార్క్స్ ఎథిక్స్ అండ్ లా. సో సివిల్స్లో ఎథిక్స్ అనేది సపరేట్గా ఒక ఫుల్ లెంగ్త్ పేపర్ 250 మార్క్స్ పేపర్. దాన్ని ఇక్కడ ఏపీ గ్రూప్ 1లో ఒక 50 మార్క్స్లో భాగంగా పెట్టారు. అంటే ఒక 30 మార్క్స్ వరకు ఎథిక్స్ సంబంధించి ఉంటాయి. తెలంగాణ గ్రూప్ 1లో కూడా గవర్నెన్స్లో ఎథిక్స్ అనేది ఒక యూనిట్, అంటే ఒక 10 మార్క్స్ యూనిట్. 5 యూనిట్స్లో ఒక యూనిట్ ఎథిక్స్ రిలేటెడ్గా ఉంటుంది గవర్నెన్స్లో భాగంగా. సో మనకి పాలిటీలో ఈ ఫండమెంటల్గా అంటే గవర్నెన్స్ 50 మార్కులు, పాలిటీ 50 మార్కులు ఉన్నాయి. అంటే వేర్ యూ హ్యావ్ ఇవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఫండమెంటల్ చాప్టర్, బేసిక్ ఫస్ట్ చాప్టర్. ఏ అంశాలు ఉంటాయి అన్నప్పుడు చూస్తే ఇవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం పరిణామ క్రమం, భారత రాజ్యాంగం ఎలా తయారైంది, రాజ్యాంగ నిర్మాణం ఎలా ఉంది, రాజ్యాంగానికి చేసినటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏంటి, అలాగే ప్రియాంబుల్ ఏముంటాయి, ఇటువంటి ఫండమెంటల్స్ అండి. అంటే ఓవరాల్గా దీంట్లో మనకి పాలిటీలో 5 చాప్టర్లు ఉంటాయి. 5 చాప్టర్లు ఉన్నాయి, కానీ 5 చాప్టర్లు ఓవర్లాపింగ్తో ఉంటాయి. ఓవర్లాపింగ్తో ఉండడం అంటే స్పెసిఫిక్గా ఏదైతే చాప్టర్ పేరు పెట్టారో ఆ చాప్టర్ పేరుకి సంబంధించినటువంటి అంశాలే కాకుండా వేరే అంశాలు కూడా ఓవర్లాపింగ్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్లో ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పెట్టారు. ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం పరిణామక్రమం. దీంట్లో అసలు మామూలుగా అయితే రాజ్యాంగం ఎలా తయారు చేయబడింది అండ్ ఆల్మోస్ట్ 1675 నుంచి 1950 వరకు రాజ్యాంగ పరిణామ క్రమం వివిధ రకాల చట్టాల ఆధారంగా ఏ విధంగా వచ్చింది అనేది చూడాలి, అదొకటే చూడాలి. బట్ దీంట్లో ప్రియాంబుల్, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనే అంశాలను కూడా ఇన్కార్పొరేట్ చేశారు. అంటే విచ్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్. కాబట్టి సిలబస్లో సీక్వెన్స్ ఎలాగైనా ఉండొచ్చు, అంటే ఏ సీక్వెన్స్లో ఉన్నది అనేటటువంటి దాంతో సంబంధం లేకుండా సిలబస్లో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కవర్ చేసుకుంటూ మన ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ సిలబస్ స్ట్రాటజీని మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ సిలబస్ స్ట్రాటజీని ఎలా మార్చుకోవాలంటే ఫస్ట్ బేసిక్స్ చదువుకుంటాం. బేసిక్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి స్టార్ట్ చేసుకుంటాం అండ్ గవర్నమెంట్ అనేటటువంటి దాంతో కంటిన్యూ చేస్తాం. సో ఈ బేసిక్స్లో ఇవల్యూషన్ ఒకటి చదువుతాం, రాజ్యాంగ పరిణామ క్రమం, తర్వాత ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్ అంటే రాజ్యాంగ పీఠిక, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం లక్షణాలు, తర్వాత ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు. వీటిని బేసిక్స్ కింద చదువుతాం. అది సో రాజ్యాంగ పరిణామం, రాజ్యాంగ పీఠిక, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అండ్ అదేవిధంగా మనకి ఆదేశిక సూత్రాలు. ఇది ఒక డైమెన్షన్. గవర్నమెంట్ అనే దాంట్లో యూనియన్ గవర్నమెంట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ ఈ పర్స్పెక్టివ్లో చదువుతాం. ఈ లోకల్ గవర్నమెంట్స్లో మళ్ళీ రూరల్ అండ్ అర్బన్ ఇవి కూడా ఓవర్లాపింగ్ ఉండేటటువంటి అంశాలు. అది సో ఈ ప్రభుత్వము అనే విభాగం కింద కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు, దాంట్లో రూరల్ అంటే పంచాయతీలు, అర్బన్ అంటే మున్సిపాలిటీలు
వీటికి సంబంధించినటువంటి సీక్వెన్స్లో వెళ్ళడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ లెవెల్లో జ్యుడిషియరీ గురించి అవుతుంది. సో న్యాయ వ్యవస్థ. సో ఈ న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టు, హైకోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ, అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఈ ఆస్పెక్ట్స్ అన్ని జ్యుడిషియరీలో భాగంగా చదువుతాం. అంటే న్యాయ వ్యవస్థ, ఆ న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు, న్యాయ సమీక్ష, అలాగే న్యాయశాఖ క్రియాశీలత, ఈ పాయింట్లు వచ్చే విధంగా. తర్వాత ఫెడరలిజం గురించి చదువుతాం. ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ. సో సమాఖ్య వ్యవస్థలో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ రిలేషన్స్, ఫస్ట్ నేచర్ ఆఫ్ ద ఫెడరేషన్, అంటే సమాఖ్య స్వభావం ఎలా ఉంది, తర్వాత యూనియన్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అండ్ కమిటీస్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరియు కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఏర్పాటైనటువంటి కమిటీలు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఈ ఫెడరలిజంలో భాగంగా రావడం జరుగుతుంది. అండ్ ఫైనలీ కొన్ని మిస్సెలినియస్ ఏరియాస్ ఏమైనా ఉంటే ఆ మిస్సెలినియస్ అంటే మిస్సెలినియస్ అంటే ఇతర అంశాలు. సో ఈ ఇతర అంశాల్లో భాగంగా మనకి ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ లాంటివి చదువుతుంది. అంటే అత్యవసర పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలు. అలాగే ఇందులో ఈ ఫెడరలిజంలో భాగంగా ఇంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా చదువు. అంతర్రాష్ట్ర సంబంధాలు, ఇంటర్ స్టేట్ రిలేషన్స్, అంతర్రాష్ట్ర సంబంధాలు. ఇది ఓవరాల్గా బ్రాడ్గా మనం సిలబస్లో భాగంగా చదవాల్సినటువంటి ఆస్పెక్ట్స్ ఇవన్నీ. సో ఈ ఆస్పెక్ట్స్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు, ఈ బేసిక్స్లో ఉండేటటువంటి అంశాలు, వీటన్నిటి మీద సమానమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ చదవాల్సి ఉంటుంది. అండ్ మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది. క్వశ్చన్ పేపర్లో అంటే సెకండ్ పేపర్ అనుకుందాం. సెకండ్ పేపర్లో ప్రతి పేపర్లోనూ ఈ జిఎస్కి సంబంధించి 15 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. అండ్ 15 క్వశ్చన్స్కి మనకి ప్రతి క్వశ్చన్కి ఒక ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ అంటే సపోజ్ క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏ ఆర్ బి అని ఇస్తాడు. క్వశ్చన్ నెంబర్ 1A 1 బి, రెండిట్లో ఒకటి రాయాలి. ఇట్లా ప్రతి క్వశ్చన్కి ఒక ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో అట్లా సపోజ్ 5 చాప్టర్లు ఉన్నాయి. ఈ 5 చాప్టర్ల మీద 5 క్వశ్చన్లు వస్తాయి. అంటే 5 క్వశ్చన్లు అంటే ఏంటి, మళ్ళీ ఇంటర్నల్ చాయిస్ తోటి కలిపి మొత్తం 10 క్వశ్చన్లు వస్తాయి. సో ఈ ప్రాసెస్లో మనం ప్రిపరేషన్ కనుక పెట్టుకుంటే, అంటే ఈ ప్రాసెస్లో కనుక ప్రిపేర్ అయితే ఇక్కడ డివైడ్ చేసిన విధంగా క్వశ్చన్ ఏ రకంగా ఏ భాగంలో ఇచ్చినా కానీ ఆన్సర్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ పేపర్లో మనకి వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని. అంటే ప్రతి క్వశ్చన్ కాంప్లికేటెడ్గా, కాంప్లెక్సికల్గా ఉంటుందనేం లేదు. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ 2020లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఒకటి అయింది. సో ఈ 2020 గ్రూప్ 1 ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాంగానికి సంబంధించిన ఏవైనా 5 మౌలిక లక్షణాలని వివరించము అన్నాడు. విశిష్ట లక్షణాలు 5ని వివరించమన్నాడు. డైరెక్ట్ క్వశ్చన్, ఇందులో ఏమీ కాంప్లికేషన్స్ లేవు. అండ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒక 5 సేలియంట్ ఫీచర్స్ని ఆన్సర్ చేయాలి. అలాంటి బేసిక్ క్వశ్చన్స్తో పాటు కొన్ని కాంప్లెక్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే కాంప్లెక్స్ క్వశ్చన్స్ అంటే ద క్వశ్చన్ దట్ విల్ టెస్ట్ యువర్ అనలిటికల్ స్కిల్స్. అంటే మీ విశ్లేషణాత్మకమైనటువంటి, అవగాహనాపరమైనటువంటి నైపుణ్యాలని పరీక్షించే విధంగా కూడా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి మొత్తం గ్రూప్ 1 ఎగ్జామ్లో ఫండమెంటల్గా మన ర్యాంక్ నిర్ణయించేది మెయిన్ ఎగ్జామినేషన్. సో ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మళ్ళీ ఈ
మనకి కొన్ని 6 పేపర్స్ ఉన్నాయి. అంటే మన ర్యాంక్ నిర్ణయించే 6 పేపర్స్ తెలంగాణ పేపర్లో ఉంటాయి. అండ్ ఒక ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది, డిఫరెంట్ పేపర్. అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డిమాండింగ్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ తెలుగు పేపర్ ఆల్సో. కంపల్సరీగా తెలుగు పేపర్ కూడా పెట్టాలి అనేటటువంటి డిమాండ్ కూడా ఉంది. మేబీ దట్ విల్ బీ యాక్సెప్టెడ్. అది కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఇతర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ ఒక స్టేట్ పబ్లిక్ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినప్పుడు రీజనల్ లాంగ్వేజ్ పేపర్ లేకుండా ఎగ్జామ్ ఉండదు జనరల్గా. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఈ మాట చెప్తే కోపం రావచ్చు, కానీ ఈ తెలుగు పేపర్ని పెట్టాలి అని అంటే, బట్ ఇట్ ఈస్ రీజనబుల్ టు హ్యావ్ ఎ తెలుగు పేపర్, తెలుగు లాంగ్వేజ్ పేపర్ ఇన్ ది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్. ఎప్పుడైతే యూపీఎస్సీలోనే ఉంటుంది, యూపీఎస్సీలో కూడా ఒక క్వాలిఫైయింగ్ పేపర్ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్. ప్రతి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంక్లూడింగ్ ద ఏపీపీఎస్సీ తెలుగు లాంగ్వేజ్ పేపర్ అనేటటువంటిది, అంటే రీజనల్ లాంగ్వేజ్ పేపర్ అనేటటువంటిది ఒక కంపల్సరీ పేపర్గా ఉంటుంది. టీఎస్పీఎస్సీలో అది లేదు, ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఆ తర్వాత జనరల్ ఎస్సే క్వాలిఫైయింగ్ కాకుండా ఇది ర్యాంక్ డిటర్మినెంట్. తర్వాత ఇంకొక 5 పేపర్స్. ఇప్పుడు పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ ఒక పేపర్లో ఉంది. అండ్ ఈ పేపర్స్లో వచ్చేటటువంటి మొత్తం పేపర్లన్నింటిలో మన ర్యాంక్ని నిర్ణయించేటటువంటిది డిస్క్రిప్టివ్ పేపర్. మనం చాలామంది అనుకుంటాం, చాలామంది కాదు 99% మంది అనుకునేది ఏంటి అంటే మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఈజీ, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఛాలెంజింగ్ అనుకుంటాం. బట్ యాక్చువల్లీ వీఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు ఆన్సర్ ది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఫర్ ద పాస్ట్ 20 years. అంటే మనం ఎప్పటి నుంచి అయితే చదువుకోవడం మొదలుపెట్టాము, 5వ సంవత్సరంలో ఉన్నప్పుడు మొదటి తరగతిలో ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం రాసినవన్నీ 70% ఆఫ్ ద పేపర్స్ దట్ వీ హ్యావ్ అటెంప్టెడ్ దే వర్ ఆల్ ఆబ్జెక్టివ్ ఆర్ డిస్క్రిప్టివ్. డిస్క్రిప్టివే కదా. కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ఫీల్ అయ్యేది ఏంటంటే ఆబ్జెక్టివ్ అయితే ఈజీ అనుకుంటాం. ఎందుకంటే ఏబిసిడి అని ఇస్తాడు, ఏబిసిడిలో ఒకటి దానికి ఆన్సర్ పెడితే మనకు మార్కులు వస్తాయి అనుకుంటాం. సో అది బట్టి పెడితే సరిపోతుంది అనుకుంటాం. అండ్ ఈ మధ్యకాలంలో ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ కూడా అంత ఈజీగా ఏం లేదు, ఛాలెంజింగ్గానే ఉంటుంది. ఇట్ ఈస్ టీజింగ్ యువర్ అనలిటికల్ స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్. ఎందుకంటే ప్రిలిమినరీలో పాస్ అవ్వాలి కదా. ఎనీవే ప్రిలిమినరీలో పాస్ అవ్వడం యూజువల్గా ఎక్కువ ఛాలెంజింగ్ ఆఫ్ కోర్స్. ఎందుకనంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అప్లై చేస్తారు. ఇందులో 3 రకాల అభ్యర్థులు ఉంటారు. ఒకటి మీలాగా డెడికేటెడ్గా గ్రూప్ 1కి మాత్రమే ప్రిపేర్ అయ్యేవాడు, ఓన్లీ గ్రూప్ 1 కోసం మాత్రమే జన్మించినటువంటి వాళ్ళు, గ్రూప్ 1 కోసం మాత్రమే జీవించేటటువంటి వాళ్ళు. రెండో రకం కేటగిరీ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్. సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ మామూలుగా సివిల్స్ కోసం, యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే గ్రూప్ 1 వస్తుందో సడన్గా వాళ్ళ ఫోకస్ ఇటు పెడతారు. వీళ్ళతోటి ఎక్కువ ఛాలెంజ్ మీకు. అండ్ వీళ్ళతో ఎక్కువ ఛాలెంజ్ ఎందుకంటే ఈ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఒకవైపు ప్రిపేర్ అవుతూనే ఇంకోవైపు టెస్ట్ సిరీస్లు రాస్తారు, ప్రిలిమినరీ టెస్ట్ సిరీస్ రాస్తారు, అలాగే ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్లు రాస్తారు. వీళ్ళకి రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. వీళ్ళు ఆల్మోస్ట్ గంటకి 6 క్వశ్చన్లు రాయగలిగేటటువంటి స్పీడ్ ఉంటుంది. వీళ్ళని తట్టుకుని నిలబడగలగాలి మెయిన్స్లో. ఈ రెండు కాకుండా మూడో రకం కేటగిరీ ప్రిలిమినరీలో మీకు ఛాలెంజ్ విసిరేటటువంటి వాళ్ళు. వాళ్ళతోటి యాక్చువల్గా మెయిన్స్లో బాధ ఉండదు, ఓన్లీ ప్రిలిమినరీ లెవెల్లో మాత్రమే మీకు ఛాలెంజ్. వీళ్ళు ఎవరంటే ఆల్రెడీ గ్రూప్ 2 రాసిన వాళ్ళు కానీ, గ్రూప్ 2 అయిపోయిన వాళ్ళు కానీ, గ్రూప్ 2 కోసమే జీవిస్తున్నటువంటి వాళ్ళు కానీ, అండ్ డిఎస్సి వచ్చిన వాళ్ళు కానీ. వీళ్ళు ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామినేషన్ విధానంలో అందవేసిన చెయ్యి. మామూలుగా ఉండదు వీళ్ళతోటి పోటీ ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్లో. అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అంటేనే మేమంటేనే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అన్న టైప్లో ఉంటుంది. ఇది మూడో కేటగిరీ వాళ్ళతో. వీళ్ళకి గ్రూప్ 1లో డిఎస్పీ అవుదామనో లేకపోతే డిప్యూటీ కలెక్టర్ అవుదామనో లక్ష్యాలు ఉండవు. జస్ట్ అప్లై చేసావా, ఎగ్జామ్ రాసావా, పాస్ అయ్యావా అనే ఓరియంటేషన్తో రాస్తారు చాలామంది. వీళ్ళు పాస్ అవుతారు, ప్రిలిమినరీ కూడా క్లియర్ అయిపోతుంది. చాలామందికి ప్రిలిమినరీ క్లియర్ అయ్యామనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళ ఫోకస్ అంతా ఎప్పుడు కూడా ఆ డిఎస్సి అండ్ గ్రూప్ 2 మీద ఉంటుంది. గ్రూప్ 1 తోటి సంబంధం ఉండదు. కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి మనం పాస్ అవుతామో లేదో టెస్ట్ చేసుకుందాం అని టెస్ట్ చేసుకునేటటువంటి పద్ధతిలో ప్రిలిమ్స్ రాసే దాని గురించి మర్చిపోతారు. ఇట్లా ఒక 10% ఉంటారు, వాళ్ళతో కూడా ప్రాబ్లమే. వీళ్ళు మెయిన్స్కి రారు, ప్రిలిమినరీలో మీ పాసిబిలిటీస్ని కట్ చేసేటటువంటి వాళ్ళు.
సో వీళ్ళని కూడా కొంత ఫోకస్ చేస్తే అధిగమించవచ్చు. అండ్ మెయిన్ ఈ సివిల్స్ ఆస్పిరెంట్ తోటే మీకు ఛాలెంజ్. ఎందుకు సివిల్స్ ఆస్పిరెంట్తో ఛాలెంజ్ అంటే వాళ్ళు ప్రిలిమ్స్ పాస్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ అవుతారు. ఎందుకని అంటే వీళ్ళకి రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ ఈ రైటింగ్ ప్రాక్టీస్ గ్రూప్ 1 కోసం డెడికేట్ అయిన వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. సో వాట్ ఐ సజెస్ట్ యూ ఈస్ రైట్ ఫ్రమ్ ద డే 1 ఆఫ్ యువర్ ప్రిపరేషన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ద రైటింగ్ ప్రాక్టీస్ టు బి ఈక్వల్లీ కంపాటబుల్ విత్ ద సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్. మొదటి రోజు నుంచే మీ ప్రయాణం అనేది ఈ గ్రూప్ 1 సివిల్ ప్రిపరేషన్ ప్రయాణం అనేది రైటింగ్ ప్రాక్టీస్ తోటే మొదలైపోవాలి. ఫస్ట్ సిలబస్ చదువుకుంటారు, తర్వాత సిలబస్కి సంబంధించిన బుక్స్ కలెక్షన్ చేసుకుంటారు, ప్రిపరేషన్ చేస్తారు, పాలిటీ గురించి తెలుస్తుంది, హిస్టరీ గురించి తెలుస్తుంది, అన్నిటి గురించి తెలుస్తుంది. బట్ ఓన్లీ థింగ్ దట్ యూ ఇగ్నోర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈజ్ రైటింగ్ ప్రాక్టీస్. ఆ రైటింగ్ ప్రాక్టీస్ ఇగ్నోర్ చేయకండి. సో ఈ రైటింగ్ ప్రాక్టీస్లో భాగంగా అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎందుకు ఇంత ఛాలెంజింగ్ అని అంటున్నాం? ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది రైటింగ్ ప్రాక్టీస్ వదిలేస్తారు. ఈ కొంతమంది డిగ్రీకి వెళ్తారు, కొంతమంది బీటెక్కి వెళ్తారు, ఎంబీబీఎస్కి అంటారు. అండ్ ఆ యాన్యువల్ ఎగ్జామినేషన్లో ఏదో అలా రాసి వచ్చేయడం జరుగుతుంటుంది. కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ అనేది అలవాటు పోయి ఉంటుంది మీకు. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే 3 గంటల ఎగ్జామ్, 30 క్వశ్చన్స్ ఇస్తున్నారు. 30 క్వశ్చన్లు 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలి. 30 క్వశ్చన్లు చదవాలి కదా ఫస్ట్. బికాజ్ యాజ్ వీ హ్యావ్ బీన్ టోల్డ్ బై అవర్ టీచర్స్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్, బిఫోర్ అటెంప్టింగ్ ది ఆన్సర్ యూ హ్యావ్ టు రీడ్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ది క్వశ్చన్ పేపర్ అన్నట్టు. చిన్నప్పటి నుంచి మన టీచర్లు, పేరెంట్స్ నేర్పించినటువంటి విషయం అది. ఆన్సర్ చేయడానికి ముందు మొత్తం క్వశ్చన్ పేపర్ని చదవండి అని. సో అదే అలవాటు ఇప్పటికీ ఉంటుంది కనుక క్వశ్చన్ పేపర్ అంతా చదివేటప్పటికి మనకి 30 నిమిషాలు అయిపోతుంది కదా. 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 15 క్వశ్చన్లు. ప్రతి క్వశ్చన్కి రెండు క్వశ్చన్స్ ఉంటున్నాయి ప్రతి క్వశ్చన్లోను, ప్రతి యూనిట్లోను. కాబట్టి 30 క్వశ్చన్లు ఉన్నాయి. 30 క్వశ్చన్లు ఒక్కొక్క క్వశ్చన్ చదవడానికి 1 మినిట్ టైం వేసుకున్నా 30 నిమిషాలు అక్కడ పోయినాయి. అండ్ సెకండ్ లెవెల్లో ఏం చేయాలి? ఆ 30 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి అనేది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి మెంటల్ మ్యాప్ తయారు చేసుకోవాలి ఆన్సర్. దానికి 30 నిమిషాలు పోయినాయి. అంటే నీకు ఇచ్చిన 180 నిమిషాల్లో 60 నిమిషాలు వెళ్ళిపోయినాయి. మిగిలింది 120 నిమిషాలు. 120 డివైడెడ్ బై 15. ఎవరైతే 15 క్వశ్చన్లకి 15 పర్ఫెక్ట్గా ఆన్సర్ రాయడం జరుగుతుందో, క్వాంటిటీ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళ లిస్టులో ఉన్నట్టు లెక్క. యూజువల్గా మనం అనుకుంటాం ఆన్సర్ క్వాలిటీ ఉండాలనుకుంటాం. ఆన్సర్ క్వాలిటీ కన్నా ఎక్కువ ముఖ్యం ఏంటి అంటే ఆన్సర్ క్వాంటిటీ. ఆన్సర్ క్వాంటిటీ అనేది ఏంటి ఇక్కడ మీనింగ్? 15 క్వశ్చన్స్కి 15 ఆన్సర్స్ రాయడం ఫండమెంటల్ కండిషన్. నువ్వు ఏ క్వశ్చన్కి ఆన్సర్ మిస్ అయినా యూ ఆర్ లూజింగ్ 10 మార్క్స్ ఓవర్ దేర్. 150కి నువ్వు 140 మార్కులకి ఆన్సర్ రాస్తావు ఒక క్వశ్చన్ వదిలేసామంటే. ముందు 15కి 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాసేటట్టుగా చూడాలి. అంటే 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయడం అంటే మీనింగ్ ఏంటి? అప్పుడు ఈ 2 గంటలే ఉంది నీకు టైం. ఆ 2 గంటల్లో 15 క్వశ్చన్లు, గంటకి యావరేజ్గా 8 క్వశ్చన్లు రాయి. అంటే నీ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా ఉండాలి అంటే గంటకి 8 క్వశ్చన్లకి ఆన్సర్ రాసే విధంగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు. గంటకి 8 ఆన్సర్లు క్వశ్చన్కి ఎట్లా రాస్తావు ఆన్సర్స్ అనేది ఇక్కడ అన్నిటికన్నా ఛాలెంజింగ్ ఇష్యూ అది. సో ఇనీషియలీ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 2 క్వశ్చన్స్ పర్ అవర్. ఇనీషియల్గా గంటకి 1 క్వశ్చన్కి ఆన్సర్ రాయడమే అతిపెద్ద ఛాలెంజ్. ఇది 21 డేస్ ప్రాక్టీస్ చేస్తే 21 రోజుల తర్వాత గంటకి 2 క్వశ్చన్కి రాయగలుగుతాం. ఆ తర్వాత ఇంకొక 20 రోజులు ప్రాక్టీస్ చేస్తే అలా గంటకి ఒక 4 క్వశ్చన్లకి ఆన్సర్ రాయగలుగుతాం. అలా మెల్లమెల్లగా ఒక 21 రోజులు అట్లా ప్రాక్టీస్ చేయగలిగితే కంటిన్యూస్గా ప్రతిరోజు 1 అవర్ మినిమం దానికి డెడికేటెడ్గా పెట్టుకుంటే అప్పుడు నీకు ఒక 60 రోజుల తర్వాత గంటకి 8 క్వశ్చన్లకి ఆన్సర్ చేయగలిగేటటువంటి స్కిల్ వస్తుంది. అది ఇప్పుడు నీకు రోజు 9 గంటలు రీడింగ్ టైం పెట్టుకోవాలి. 7 గంటలు పడుకోవాలి. 8 గంటల్లో క్లాస్కి రావడం లేకపోతే మిగతా యాక్టివిటీస్ చేసుకోవడం జరగాలి. అండ్ ఇంకో 9 గంటలు రీడింగ్ కోసం పెట్టుకోవాలి. ఆ 9 అవర్స్ రీడింగ్లో 6 అవర్స్ చదవడం, 3 అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకోవడం.
ఎందుకంటే నీకు ఎగ్జామ్ ఎంతసేపు 3 hours కదా. అండ్ ద ఫండమెంటల్ కండిషన్ టు క్రాక్ ఈజ్ టు సిట్ ఫర్ 3 hours. 3 గంటలు కూర్చోగలవా లేదా, ఎగ్జామినేషన్ హాల్లో 3 గంటలు పర్ఫెక్ట్గా కూర్చుని ఆన్సర్స్ రాయగలవా లేదా. చెయ్యి పని చేయాలి, నడుము పని చేయాలి, మైండ్ పని చేయాలి. ఈ 3 యాక్టివ్గా ఉండాలి. ఆ 3 యాక్టివ్గా ఉన్నప్పుడే నువ్వు 3 గంటలు కూర్చోగలవు. 3 గంటలు ఎప్పుడైతే కూర్చోగలవో అప్పుడే నువ్వు పర్ఫెక్ట్గా 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయగలుగుతావు. పర్ఫెక్షన్ తర్వాత సంగతి, ముందు 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయగలుగుతావు. 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయగలిగేటటువంటి స్కిల్ డెవలప్ చేసుకోగలిగినప్పుడు పర్ఫెక్ట్గా రాయగలగడం అనేది తర్వాత. సో ఈ 3 చేయగలిగిన వాళ్ళు ఫైనల్ ర్యాంకింగ్లో ఉంటారు. సో చాలామంది ఈ సివిల్స్ ఆస్పిరెంట్స్ తోటి ఎక్కువ ఛాలెంజ్ అని చెప్తున్నాను కదా. ఈ సివిల్స్ ఆస్పిరెంట్స్ ఈ 3 సాధించే ప్రక్రియలో ఉంటారు. మరి డెడికేటెడ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఏం చేయాలి మరి దీనికోసం అంటే, వాళ్ళని అధిగమించాలి అంటే మీరు రోజు 3 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. రోజుకి ఇప్పటి నుంచి 3 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకుంటే అప్పుడు ఇనీషియల్గా మీరు గంటకి ఒకటే క్వశ్చన్ ఆన్సర్ అయ్యగలుగుతారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 50 days or 60 days you would be in a position to answer all the 15 questions in 3 hours. గంటకి 8 క్వశ్చన్లు ఆన్సర్ రాయగలిగేటటువంటి స్కిల్ డెవలప్ చేసుకోగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి ఈ ఆన్సర్స్ రాయడానికి ఏం చేయాలి, ఎలాంటి చిన్న చిన్న పద్ధతులు పాటించాలి అంటే, మనం చాలా కాలం తర్వాత ఆన్సర్స్ రాసేటటువంటి ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం మనకు వచ్చేటటువంటి ఫస్ట్ ప్రాబ్లం మొదలు ఎలా పెట్టాలని. అది సో ఎలా మొదలు పెట్టాలి అనేటటువంటిది అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఎవరికైనా ప్రేమలేఖ రాశారనుకో, ప్రేమలేఖ రాసేటప్పుడు కూడా అదే ప్రాబ్లం. ఎలా మొదలు పెట్టాలి, ప్రియమైన అని మొదలు పెట్టాలా, హై డియర్ అని మొదలు పెట్టాలా, హే బ్రో అని మొదలు పెట్టాలా, ఎలా మొదలు పెట్టాలనేదే కదా అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం. అంటే ప్రేమలేఖ అంటున్నావు, బ్రో అంటున్నావు, అదేమైనా సంబంధం ఉందా అంటే మన ఫ్రెండ్స్ తోటి అన్నట్టుగానే అట్లా అనేస్తున్నామేమో, కన్ఫ్యూజన్లు ఏమన్నా అనొచ్చు. కాబట్టి ఆ ప్రొసీజర్ కోసం దీన్ని బేసిక్గా ప్రతి ఆన్సర్కి ఉండేటటువంటి స్ట్రక్చర్ అందరికీ తెలిసిందే. ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, తర్వాత కన్క్లూజన్. ఇది ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ఇంట్రడక్షన్లో ఉండాలి, మెయిన్ బాడీలో ఉండాలి, కన్క్లూజన్లో ఉండాలి. సో ఈ మొత్తం ఆన్సర్ సంబంధించి ఒక 4C అప్రోచ్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే సి అనే అక్షరంతో మొదలయ్యే 4 పదాలు. ఈ 4C's ఏంటి? కాంటెక్స్ట్, కాన్సెప్ట్, కాన్సిక్వెన్సెస్ అండ్ ఈ కంక్లూషన్. ఈ 4 C'లు ఉండేటట్టుగా మీ ఆన్సర్ ఉంటే ఆన్సర్ని ఈజీగా రాయచ్చు. ఎలా మొదలు పెట్టాలనేటటువంటి ఇష్యూ రాదు ఇంకా, ఈ 4C అప్రోచ్ కనుక గుర్తుపెట్టుకుంటే. అది అంటే మీరు ఏ క్వశ్చన్ పేపర్కి అయినా సరే ఆన్సర్ ఇలాగే రాయొచ్చు. ఎనీ సబ్జెక్ట్, ఎకానమీ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఆర్ పాలిటీ ఆర్ హిస్టరీ. ఫస్ట్ సందర్భం ఏంటి చెప్పాలి. ఇంట్రడక్షన్లో చెప్పాల్సింది సందర్భం. అంటే ఆ క్వశ్చన్ ఏ సందర్భంలో ఇవ్వబడింది, ఏ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వబడింది. కాంటెక్స్ట్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ విచ్ ద క్వశ్చన్ ఈజ్ బీయింగ్ గివెన్. ద టాపిక్ హ్యాస్ బీన్ రిఫర్డ్. ఆ టాపిక్ ఇచ్చినటువంటి ఆర్ లేకపోతే ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి కాంటెక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చెప్పాలి. సో ఆ కాంటెక్చువల్ బ్యాక్గ్రౌండ్ చెప్తే మనకి ఇంట్రడక్షన్ వచ్చినట్టే. ఇంట్రడక్షన్లో ఎన్ని లైన్లు ఉండాలి. ఇప్పుడు మొత్తం ఆన్సర్ అనేది 150 to 200 words. అది ఒక ఆన్సర్ అనేది యూజువల్గా పాలిటీ లేకపోతే హిస్టరీ, జాగ్రఫీ ఇటువంటి వాటిలో ఎస్సే కాకుండా మిగతా వాటికి సంబంధించి 150 పదాల నుంచి 200 పదాల్లో ఆన్సర్ ఉండాలి. సో అంటే మీనింగ్ ఒక 1 సెంటెన్స్లో ఒక 5 words వస్తాయి అనుకుందాం. ఒక సెంటెన్స్లో 5 పదాలు అండ్ ఒక పేజ్లో 20 sentences అనుకుందాం.
అంటే మీనింగ్ 20 సెంటెన్సెస్ అంటే 100 వర్డ్స్. అంటే ఒక సెంటెన్స్కి 5 వర్డ్స్ చెప్పు. సో మీనింగ్ 2 పేజెస్లో 200 వర్డ్స్. ఒక పేజీకి 100 పదాలు, 2 పేజీలకి 200 పదాలు. ఇది యావరేజ్ లెక్క. పదాలు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యావరేజ్నే మనకి నార్మల్ హ్యాండ్ రైటింగ్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఒక యావరేజ్ హ్యాండ్ రైటింగ్, ఎక్స్ట్రాడినరీ హ్యాండ్ రైటింగ్లో కాదు, యావరేజ్ హ్యాండ్ రైటింగ్ ప్రకారం మనం ఒక సెంటెన్స్లో 5 పదాలు రాస్తాం అనుకుంటే, ఒక పేజీలో 20 సెంటెన్సెస్ రాస్తే 100 పదాలు అయిపోయింది. ఇంకో పేజీలో 200 పదాలు. ఇది ఎప్పుడు దాటకుండా చూసుకోవాలి. 2 పేజెస్ దాటకుండా చూసుకుంటే మీరు 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాస్తారు. అది ఫండమెంటల్ కండిషన్. 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయడం మినిమం మార్క్స్కి గ్యారంటీ. సో అప్పుడు ఈ ఇంట్రడక్షన్కి సో ఒక 20 వర్డ్స్ చాలు. అది ఒక 2-3 లైన్లు, మ్యాక్సిమం 4 లైన్లలో 4 లైన్స్లో ఇంట్రడక్షన్ అయిపోవాలి. తర్వాత మెయిన్ బాడీకి వచ్చేటప్పటికి ఈ కాన్సెప్ట్ అండ్ కాన్సిక్వెన్సెస్ రాయాలి. అది ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే మీనింగ్, ఫీచర్స్ ఇటువంటివి వస్తాయి. కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఆర్ ఫీచర్స్ అండ్ ద నెరేటివ్స్ అండ్ కంక్లూజన్. ఈ కంక్లూజన్ అనేది వే ఫార్వర్డ్ రూపంలో ఉండాలి. వే ఫార్వర్డ్ అంటే భవిష్యత్ దార్శనికత, నెక్స్ట్ లెవెల్లో ఏం జరగాలనేది. సో ఈ కాన్సెప్ట్ అండ్ కాన్సిక్వెన్సెస్ అన్నాం. కాన్సిక్వెన్సెస్ ఏంటి? ప్రభావాలు. ప్రభావాలు అంటే ఒక విషయాన్ని అమలు చేసినప్పుడు వచ్చేటటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇష్యూస్. యూజువల్గా క్వశ్చన్స్ మీకు ఇలా ఉంటాయి: క్రిటికల్లీ ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంథింగ్. అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి విమర్శనాత్మకంగా పరీక్షించు అని అంటాడు. సో ప్రాధాన్యత చెప్పాలి, దాని విమర్శ చెప్పాలి. అండ్ కంక్లూజన్లో ఏం చెప్తామంటే వే ఫార్వర్డ్ చెప్తాం. అంటే దానికి సొల్యూషన్ చెప్తాం. సొల్యూషన్ అంటే దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కదా, ఆ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని అధిగమించడానికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కార మార్గాలు, ఇది చెప్పాల్సినటువంటి. సపోజ్ ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ is the lengthiest written constitution in the world. Comment అని చెప్పించాడు అనుకోండి. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల్లో సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం అనేది క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఎలా ఉండాలి? సపోజ్ ఇంట్రడక్షన్లో ఏం చెప్తామంటే దీనికి యూ నీడ్ టు టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ప్రాధాన్యత గురించి చెప్పాలి. మెయిన్ బాడీలో వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. కీవర్డ్స్ ఏంటి? లెంగ్తీయెస్ట్ అనేది ఒక కీవర్డ్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇది అనదర్ కీవర్డ్. ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. లెంగ్తీయెస్ట్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఈ మెయిన్ బాడీకి వచ్చాక దెన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ రీజన్స్ ఫర్ బీయింగ్ లెంగ్తీ, రీజన్స్ ఫర్ బీయింగ్ రిటర్న్, and in the conclusion, dynamic nature of the constitution. If I am in your place, I would be focusing on these areas. ఈ అంశాల మీద ఫోకస్ చేస్తూ ఆన్సర్ రాస్తాను. అంటే ఫస్ట్ మీరు క్వశ్చన్లో ఉన్నటువంటి
కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. కీలక పదాలు ఏ అంశాల మీద ఫోకస్ చేసి ఎగ్జామినర్ మిమ్మల్ని ఆన్సర్ రాయమని అడుగుతున్నాడు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద లెంగ్తియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగము అనేది ఇష్యూ, అనేది క్వశ్చన్. దాంట్లో లెంగ్తియెస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కువ హైలైట్ చేస్తూ ఆన్సర్ ఉండాలి, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది హైలైట్ చేస్తూ ఆన్సర్ ఉండాలి. ఇది యూజువల్గా మనం ప్రిలిమినరీ లెవెల్లో చదివితే, మల్టిపుల్ చాయిస్ లెవెల్లో చదివితే ఏం చెప్తాం, ఓన్లీ వీ టాక్ అబౌట్ ఓన్లీ ద క్వాంటిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి పరిమాణం గురించి చెబుతాం. భారత రాజ్యాంగంలో 395 నిబంధనలు ఉన్నాయి, 22 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూల్ ఉన్నాయి అని చెప్పారు. అది ఇంట్రడక్షన్లో రాయాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ 395 ఆర్టికల్స్ స్ప్రెడ్ అక్రాస్ 22 parts and also there are 12 schedules అనేది ఇంట్రడక్షన్లో రాయాల్సినటువంటి సిగ్నిఫికెంట్ ఎలిమెంట్. క్వాంటిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. హెచ్వి కామత్ డిస్క్రైబ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ద డిస్క్రైబ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ద ఐరావత. హెచ్వి కామత్ అనే రాజ్యాంగ పరిషత్ సభ్యుడు భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చాడు అనేది ఒక స్టేట్మెంట్. సో అది సరిపోతుంది ఇంట్రడక్షన్. ఐరావతంతో ఎందుకు పోల్చాడు అనేది మెయిన్ బాడీలోకి వస్తుంది. వై ఇట్ ఈస్ ఎ లెంగ్తియెస్ట్ కాన్స్టిట్యూషన్. ఐరావతం అనేది విశ్వంలోనే అతిపెద్ద ఏనుగు, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. హెచ్వి కామత్ అనేవాడు రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో ఒకడు. రాజ్యాంగ పరిషత్ అంటే ఏంటి? ద బాడీ దట్ హ్యాస్ ఫార్ములేటెడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన సంస్థ అది. సో ఎందుకు పోల్చాడు అంటే ఇది అన్నిటికన్నా పెద్ద రాజ్యాంగం అయింది కాబట్టి, 402 పేజీలతోటి రాశారు కాబట్టి. అండ్ ఈ రాజ్యాంగం ఎంత పెద్దదిగా అవడానికి కారణాలేంటి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ టు ఎమర్జ్ సో లెంగ్తియెస్ట్? ఇది ఏ కారణాల వల్ల ఇంత పెద్దదిగా తయారైంది అంటే సంథింగ్ లైక్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ లెఫ్ట్ టు ద దట్ కెన్ బి లెఫ్ట్ టు ది ఆర్డినరీ లెజిస్లేషన్ ఈజ్ ఆల్సో ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. సాధారణమైన చట్టాలు చేయడానికి వదిలిపెట్టాల్సిన వాటిని కూడా రాజ్యాంగంలో పెట్టారు. భారత భూభాగం ఎలా ఉండాలో చెప్పారు, సిటిజన్షిప్ ఎలా ఉండాలో చెప్పారు, ఫండమెంటల్ రైట్సే కాకుండా ప్రతి రైట్కి కొన్ని లిమిటేషన్స్ చెప్పారు. ఫండమెంటల్ రైట్స్తో పాటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ప్రభుత్వం పౌరుల కోసం ఏం చేయాలి అని చెప్తూ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని పెట్టారు. అండ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి, లోకల్ గవర్నమెంట్కి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి, యూనియన్ టెరిటరీ రిలేటెడ్గా ఉన్నాయి. అండ్ ప్రపంచంలో ఇంకా వేరే రాజ్యాంగంలో లేనట్టుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి లింగ్విస్టిక్ ప్రొవిజన్స్ ఉన్నాయి, అంటే భాషా సంబంధమైన అంశాలు ఉన్నాయి. ఇలా కారణాలు చెప్తామని. తర్వాత వై ఇట్ ఈజ్ రిటన్, లిఖిత రాజ్యాంగంగా ఎందుకు ఉండాలి, అలిఖితంగా ఎందుకు ఉండకూడదు? మనకి యాక్చువల్గా ఇండియాని పరిపాలించింది బ్రిటన్. బ్రిటన్లో లిఖిత రాజ్యాంగం లేదు, రిటన్ కాన్స్టిట్యూషన్ లేదు. ద కాన్స్టిట్యూషన్ ఇన్ బ్రిటన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, ఆచార సాంప్రదాయాల మీద ఆధారపడినటువంటిది ఈ బ్రిటిష్ రాజ్యాంగం. మరి ఆ బ్రిటిష్ రాజ్యాంగంలా కాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లిఖితపూర్వకంగా ఎందుకు తయారు చేసుకున్నాం అని రీజన్స్ చెప్పాలి. బికాస్ టు ప్రొటెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ టు ప్రొటెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించడానికి, సమాఖ్య స్ఫూర్తిని రక్షించడానికి, అలాగే ప్రాథమిక హక్కులను సంరక్షించడానికి ఈ రాజ్యాంగం అనేది లిఖిత రూపంగా ఉండాలి. అది సో లేకపోతే అది ఈ డిక్టేటర్షిప్కి దారితీసేటటువంటి అవకాశం రిటన్ కాన్స్టిట్యూషన్ లేకపోతే. అండ్ ఇన్ ఆల్ కీపింగ్ ఇన్ వ్యూ ద జాగ్రఫికల్ డైవర్సిటీ అండ్ సోషల్ డైవర్సిటీ ఇన్ ద కంట్రీ, కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ఇన్ ఏ రిటన్ ఫామ్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక భిన్నత్వం మరియు ఈ సాంస్కృతిక భిన్నత్వం, సామాజిక భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని లిఖిత రూపంగా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. కంక్లూజన్లో ఏం చెప్తామంటే దెర్ ఈజ్ సంథింగ్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దెర్ ఈజ్ సంథింగ్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒకటి పొందుపరచబడి ఉంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంది అనేది కంక్లూజన్లో చెప్తాం. అండ్ దెర్ ఈజ్ అ నీడ్ ఫర్ ఎన్హాన్సింగ్ ది స్కోప్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఫ్యూచర్. అది అంటే ఒక హిందూ
భగవద్గీతను చదివినప్పుడు, ఒక క్రిస్టియన్ బైబిల్ చదివినప్పుడు, ఒక ముస్లిం ఒక ఖురాన్ చదివినప్పుడు ఏ విధంగా అయితే నా కోసమే ఇవి రాయబడి ఉన్నాయి అని చెప్పి ఫీల్ అవుతాం. ఏ విధంగా అయితే ఒక హిందూ భగవద్గీత చదివేటప్పుడు ఈ భగవద్గీత కృష్ణుడు నా కోసమే చెప్పాడు అన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఒక భారతీయుడు భారత రాజ్యాంగాన్ని చదివినప్పుడు రాజ్యాంగ పరిషత్ ఈ రాజ్యాంగాన్ని నా కోసమే రూపొందించింది అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే దెర్ ఈస్ సంథింగ్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒకటి పొందుపరచబడి ఉంది. సపోజ్ స్పెషల్ క్లాసెస్ ఉంటారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఉమెన్, చిల్డ్రన్ అండ్ ది ఆంగ్లో ఇండియన్స్. ఫర్ ఎవ్రీవన్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్. అంటే షెడ్యూల్ కులాలు కానీ, తెగలు కానీ, లేకపోతే వెనుకబడిన తరగతులు కానీ, మహిళలు కానీ, బాలబాలికలు కానీ, ఆంగ్లో ఇండియన్లు కానీ, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒకటి రాజ్యాంగంలో ఉంది. అండ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇస్ డైనమిక్. ఈ రాజ్యాంగం గతిశీలకమైనది, డైనమిక్ కాన్స్టిట్యూషన్. ఇది నిరంతరం విస్తరిస్తూ ఉంది. పార్లమెంటు చేసేటటువంటి అమెండ్మెంట్స్ ద్వారా కావచ్చు, ఆర్ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుల ద్వారా కావచ్చు, దీని పరిధి పెరుగుతుంది అనే డైమెన్షన్ తోటి ఈ కంక్లూజన్ చెప్తాం. సో ఇలా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవో ఐడెంటిఫై చేసి దాని ప్రకారం మీరు డిస్క్రిప్టివ్గా పారాగ్రాఫ్లు రాయకర్లా, బుల్లెట్ పాయింట్స్ రాస్తే చాలు. బుల్లెట్ పాయింట్లు రాస్తేనే మీరు కాంప్రహెన్సివ్గా మొత్తం ఆన్సర్ రాయగలుగుతారు. ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ రాస్తే, అదర్వైజ్ యూ విల్ రన్ అవుట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ కాంప్రహెన్సివ్గా ప్రతి అంశాన్ని అడ్రస్ చేస్తేనే సమగ్రమైన ఆన్సర్ వస్తుంది. ఈ లెంగ్దియెస్ట్ అనే దానికి ఆన్సర్ రాయాలి, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనే దానికి ఆన్సర్ రాయాలి. ఆ రెండింటికి ఆన్సర్ రాస్తేనే మీ ఆన్సర్ సమగ్రం అవుతుంది. లేకపోతే మీరు సగానికి ఆన్సర్ రాసినట్టు. అంటే మీకు 10 మార్కులకి రావాల్సినటువంటి మార్కులు రావు, 5 మార్కులకే రావాల్సిన మార్కులు వస్తాయి. యావరేజ్గా గ్రూప్ 1లో ఒక క్వశ్చన్కి అంటే ఒక 6 మార్కుల నుంచి 8 మార్కులు వేస్తాం. 10 మార్క్స్కి 6 to 8 మార్క్స్ వేస్తాం. సో నువ్వు సపోజ్ ఓన్లీ లెంగ్దియెస్ట్ కాన్స్టిట్యూషన్ అనే దానికి ఆన్సర్ రాసావనుకో, అప్పుడు 5 మార్క్స్కే నువ్వు ఆన్సర్ రాసినట్టు. అప్పుడు నీకు వచ్చేది ఎంత, 3 నుంచి 4 మార్క్స్ వస్తాయి. నువ్వు రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనే దానికి కూడా ఆన్సర్ రాసినప్పుడే 6 to 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే యువర్ ఆన్సర్ విల్ బి కన్ఫైన్డ్ టు 3 to 4 మార్క్స్. సో అలా ప్రతి కీవర్డ్ని ఐడెంటిఫై చేయగలగాలి, చేసి ప్రతిదాన్ని అడ్రస్ చేయగలగాలి. అలా చేసినప్పుడే మ్యాక్సిమం మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అది అంటే యూ కెన్ స్కోర్ మోర్ దెన్ 60 to 80%. ఇట్ ఈస్ పాసిబుల్ టు స్కోర్ 60 to 80% ఇన్ ద గ్రూప్ 1. ఆ 80% రావడానికి మీరు ఫండమెంటల్గా చేయాల్సిన పని 15 క్వశ్చన్లకి ఆన్సర్ చేయడం. 2, ఈ 15 క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి అంటే మీ ఆన్సర్ ఎప్పుడూ కూడా 200 పదాలకి దాటకూడదు. 200 పదాలకి దాటకపోవడం అంటే మీనింగ్ ఏంటి, 2 పేజీల కన్నా ఎక్కువ ఆన్సర్ రాయకూడదు. ఇది కండిషన్. అండ్ తర్వాత 2 పేజీల కన్నా ఎక్కువ రాయకూడదు, ప్లస్ కాంప్రహెన్సివ్ ఆన్సర్ ఉండాలి. కాంప్రహెన్సివ్గా ఆన్సర్ ఉండాలి అంటే యు ఆర్ సపోజ్ టు రైట్ ది ఆన్సర్ ఇన్ బుల్లెట్ పాయింట్స్, నాట్ ఇన్ ద పారాగ్రాఫిక్ మేనర్. అంటే ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయడప్పటి నుంచి చివరి వరకు ఒకటే పారాగ్రాఫ్లో వెళ్ళిపోకూడదు. చిన్న చిన్న పేరాలు రాయొచ్చు. 1, 2, 3, 4 అని చెప్పి బుల్లెట్ నెంబర్లు పెట్టి పాయింట్లు రాయొచ్చు. ఆర్ లేకపోతే డాట్స్ పెట్టి బుల్లెట్ పాయింట్స్ రాయొచ్చు. ద పర్పస్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ టెల్ ద ఎగ్జామినర్ that you have the comprehensive information about the question, but because of the limitations of the wording you are supposed to answer the question within limits only. ఇది ఒక జనరల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సినటువంటి పద్ధతి. ఇలా ప్రతిరోజు మీరు ఒక 3 గంటలు దీనికి ఫోకస్ చేయాలండి. మీ ప్రిపరేషన్లో, పర్సనల్ ప్రిపరేషన్లో 9 గంటలు మీ ప్రిపరేషన్ పెట్టుకుంటే 6 hours చదవడానికి, ఆ చదివిన దాన్ని 3 గంటల్లో రాయడానికి పెట్టుకోవాలి. ఎలా రాయాలి అంటే దేన్ని బేస్ చేసుకుని ఏ క్వశ్చన్లు రాయాలి అంటే ప్రీవియస్ పేపర్ల ఆధారంగా రాయాలి. మరి ప్రీవియస్ పేపర్లు టీఎస్పీఎస్సీలో లేవు. ఇది మొదటి గ్రూప్ 1, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి గ్రూప్ 1 జరుగుతుంది. అయినా ఏ ప్రాబ్లం లేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008, 2012లో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్లన్నీ ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగాయి. సో 2017లో ఒకటి, 2020లో ఒకటి. ఆ 2 పేపర్లు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా లాస్ట్ 3-4 ఇయర్స్లో యూపీఎస్సీ నిర్వహించినటువంటి సివిల్స్ పేపర్లు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. యూపీఎస్సీ సివిల్స్ ప్రాక్టీస్, ఎందుకంటే కనీసం సగం క్వశ్చన్స్ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి కనీసం సగం ప్రశ్నలు యూపీఎస్సీ పేపర్ల నుంచి వస్తున్నాయి డైరెక్ట్గా, వితౌట్ ఏ చేంజ్ ఆఫ్ వర్డ్. అంటే ఒక్క పదాన్ని కూడా మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్గా యూపీఎస్సీలో గత 3-4 సంవత్సరాల్లో వచ్చినటువంటి మెయిన్స్ పేపర్లు ఏవైతే ఉంటాయో ఆ మెయిన్స్ పేపర్లను ఆధారంగా చేసుకుని అవే క్వశ్చన్స్ని రిపీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ని కూడా దృష్టిలో పెట్టుకుని లాస్ట్ 3 ఇయర్స్కి సంబంధించిన యూపీఎస్సీ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. అంటే 2019, 20, 21 ఈ 3. అండ్ అలాగే గతంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 పేపర్లు 2008లో లాస్ట్ ఈ సిలబస్ మారింది. ఆ సిలబస్ ప్రకారం వచ్చినటువంటి పేపర్లన్నీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఓన్లీ తెలంగాణ రిలేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాటిలో ఎలా క్వశ్చన్స్ వస్తాయో మీరు ఆటోమేటిక్గా గెస్ చేయగలుగుతారు. సో గెస్ చేయగలుగుతారు కాబట్టి ఆ క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ మొదటిసారిగా జరిగే గ్రూప్ 1 కాబట్టి 99% ఆఫ్ ద కేసెస్ క్వశ్చన్స్ విల్ బి డైరెక్ట్ క్వశ్చన్స్. టీఎస్పీఎస్సీలో అడగబోయే ప్రశ్నలు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం 99% క్వశ్చన్స్ ఏ పేపర్ తీసుకున్నా. ఎందుకంటే ఇది మీకు 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా సిలబస్ మార్చారు. ఆ తర్వాత 2008లోనే ఇప్పుడు ఒక ఎగ్జామ్ జరిగింది. ఆ జరిగినప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్లే. అలాగే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా మొదటి ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్లు అడిగారు అన్ని. కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి గ్రూప్ 1లో కూడా మోర్ పర్టికులర్లీ తెలంగాణ రిలేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్లే వచ్చే అవకాశం ఉంది. సో ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు మేక్ ఎ ప్రాక్టీస్. దట్స్ ఇట్. సో ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్రాక్టీస్ కనుక చేయడం జరిగితే తర్వాత నెక్స్ట్ లెవెల్లో కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడిగితే ఎలా ఉంటాయి. సో ఈ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్లో మనకి ఎక్కువగా కంపారిటివ్ క్వశ్చన్స్ అంటారు. సో ఈ కంపారిటివ్ క్వశ్చన్స్ అంటే తులనాత్మక ప్రశ్నలు. ఈ తులనాత్మక ప్రశ్నల ద్వారా మనకి కొన్ని ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ కంపారిటివ్ క్వశ్చన్స్ అంటే సపోజ్ కంపారిజన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ విత్ అదర్ కాన్స్టిట్యూషన్స్ అలా రావచ్చు. అంటే ఈ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలని ఇతర రాజ్యాంగాలతో కంపేర్ చేస్తూ క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో చాలా గణనీయంగా న్యూస్లో ఉన్నటువంటి అంశం. దీని మీద క్వశ్చన్ అడగచ్చు. అంటే సెక్యులరిజం అనే దాని మీద లౌకికవాదం. ఎందుకంటే లౌకికవాదం భారత రాజ్యాంగంలో ఒక మౌలిక స్వరూపం అని చెప్పి మనకు తెలుసు. సెక్యులరిజం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అంటాం. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ కన్సిడరింగ్ ద సెక్యులరిజం యాజ్ నాట్ సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే అంత ముఖ్యమైనటువంటి విషయంగా భారత రాజ్యాంగంలో దీన్ని పరిగణించడం జరగట్లేదు. సో అటువంటి కాంటెక్స్లో మరి సెక్యులరిజం మీద క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా ఒక అంటే యూ షుడ్ ఆల్సో రిమెంబర్ ఏ పాయింట్ దట్ నో క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ యాక్సిడెంటల్. అంటే ఏ క్వశ్చన్ కూడా ఏదో టైం పాస్కి ఇద్దామన్నట్టుగా యాక్సిడెంటల్గా ఇచ్చే క్వశ్చన్ కావు. దేర్ వుడ్ బి ఎ రీజన్ బిహైండ్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి ప్రశ్న వెనుక ఒక కారణం ఉంటుంది. అండ్ దట్ రీజన్ వుడ్ బి కాంటెంపరీ. అంటే కాంటెంపరీ రీజన్ అంటే మీనింగ్ ఏంటి? సమకాలీన అంశాలతో జోడించబడి ఉన్నటువంటి అంశాలని మాత్రమే క్వశ్చన్లుగా అడగడం జరుగుతుంది. అంటే సమకాలీన అంశాలతో జోడించబడి ఉన్నటువంటి విషయాలు.
contemporary related issues will be asked as a question. అంటే ఇప్పుడు సపోజ్ పార్లమెంటు సభ్యుల యొక్క ప్రవర్తన మీద క్వశ్చన్ అడగచ్చు, డెఫినెట్గా క్వశ్చన్ అడుగుతారు. దాని మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఎందుకంటే ప్రతి పార్లమెంటు మీటింగ్లోనూ ఈ మధ్యకాలంలో గత 5-6 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి పరిస్థితులు, దెర్ ఈజ్ సమ్ ఇష్యూ ఇన్ ది పార్లమెంటరీ యాక్టివిటీస్. పార్లమెంటు కార్యకలాపాల్లో ఏదో ఒక సమస్య జరుగుతుంది. అంటే మీనింగ్ ఏంటి? పార్లమెంటు సమావేశాలు పూర్తి స్థాయిలో జరగట్లేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా కానీ దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు, అపోజిషన్ డిస్టర్బ్ చేస్తుంది, సరిగ్గా జరగనివ్వట్లేదు. సో ఆ నేపథ్యంలో వాట్ ఎయిల్స్ ద ఇండియన్ పార్లమెంట్ అనే టైపులో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. వాట్ ఎయిల్స్ ద ఇండియన్ పార్లమెంట్ అంటే భారత పార్లమెంటు విఫలమవడానికి కారణాలేంటి అన్న టైప్లో వస్తాం. అండ్ ఇక్కడ గమనించాల్సినటువంటి మరో అంశం ఏంటంటే ఇది కంటెంపరీ ఓరియంటెడ్ మాత్రమే కాకుండా ఈవెన్ యు ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు రైట్ మోర్ దెన్ వాట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్, బియాండ్ వాట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ సమ్ క్వశ్చన్స్. కొన్ని ప్రశ్నలకి ఆ ప్రశ్నలో అడిగిన దానికన్నా, అడిగిన అంశం కన్నా ఎక్కువ ఆన్సర్ ఉండాలి అనేటటువంటిది ఎగ్జామినర్ మీ నుంచి కోరుకునేటటువంటి అంశం. అంటే ఇప్పుడు సపోజ్ వాట్ ఎయిల్స్ ద ఇండియన్ పార్లమెంట్ అనేది క్వశ్చన్. భారత పార్లమెంట్లో ఉన్న సమస్యలకి కారణం ఏంటి అన్నప్పుడు ఓన్లీ ఆ కారణాలు రాసి వదిలిపెడితే సరిపోదు. యూ హ్యావ్ టు గివ్ ఏ సొల్యూషన్ ఆల్సో, బికాజ్ యు ఆర్ గోయింగ్ టు బి ఏ సివిల్ సర్వెంట్. ఒక ప్రభుత్వోద్యోగిగా, ప్రభుత్వాధికారిగా మీరు నియమించబడుతున్నారు. ఒక సివిల్ సర్వెంట్గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యు ఆర్ నాట్ జస్ట్ సపోజ్ టు ఐడెంటిఫై ది ప్రాబ్లమ్స్. కేవలం సమస్యల్ని గుర్తించే వాళ్ళుగా మాత్రమే మీరు ఉండకూడదు. అదేంటి? సమస్యలని పరిష్కరించే వాళ్ళుగా ఉండాలి. కాబట్టి క్వశ్చన్లో ఓన్లీ సమస్య ఏంటి అని అడిగారు. క్వశ్చన్లో ఓన్లీ సమస్య ఏంటి అని అడిగినప్పుడు ఓన్లీ సమస్య మాత్రమే రాస్తే సరిపోదు. ఆ సమస్యతో పాటు దానికి సొల్యూషన్ ఏంటో కూడా చెప్పగలగాలి. సో అలా చెప్పినప్పుడే దానికి కాంప్రహెన్సివ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు వాట్ ఎయిల్స్ ద ఇండియన్ పార్లమెంట్ ఒక 5-6 కారణాలు చెప్తాం, అక్కడితో ఆన్సర్ అయిపోతుంది. బట్ దట్ విల్ నాట్ సాటిస్ఫై ది ఎగ్జామినర్. ఎగ్జామినర్ విల్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ వెన్ యూర్ ఆల్సో గివింగ్ ద సొల్యూషన్. ఆ పార్లమెంటుని మరింత మెరుగ్గా పనిచేసేటట్టు చేయడానికి ఎటువంటి మార్గదర్శక సూత్రాలను సూచిస్తాం అనేది కూడా చెప్పాలి. వెన్ యూ ఐడెంటిఫై ది ప్రాబ్లమ్ ఇన్ ఎనీ ఆన్సర్, యూ మస్ట్ అండ్ యూ ఆర్ సపోజ్ టు రైట్ ది సొల్యూషన్స్ ఆల్సో, 1 or 2 సొల్యూషన్స్ మ్యాక్సిమం. అంటే ఏదైనా ఒక ఆన్సర్లో మీరు ఒక విషయానికి సంబంధించినటువంటి సమస్యల్ని గుర్తిస్తే, సమస్యల గురించి రాస్తే, ఆ సమస్యలతో పాటు పరిష్కార మార్గాలని కూడా సూచించాలి. పరిష్కార మార్గాలు సూచించకుండా మీరు ఆన్సర్ పెడితే అది సగం ఆన్సర్ రాసినట్టే లెక్క. సో ఇటువంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్లో ఇలా కంపారిటివ్ క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు 2019 యూపీఎస్సీలో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఏంటంటే వాట్ కెన్ ఫ్రాన్స్ లెర్న్? What can France learn from Indian constitution approach to secularism? భారత రాజ్యాంగపు లౌకికవాద భావన ఆధారంగా, భారత రాజ్యాంగంలో గల లౌకికవాదన ఆధారంగా ఫ్రాన్స్ ఏవి నేర్చుకోగలుగుతుంది? ఇది 2019 యూపీఎస్సీలో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనకి ఏపీపీఎస్సీలో కానీ లేకపోతే టీఎస్పీఎస్సీలో కానీ ఉన్నటువంటి ఒక టాపిక్ ప్రియాంబుల్. ప్రియాంబుల్లో వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ సెక్యులర్ నేషన్. సో భారత రాజ్యాంగంలో ఒక లౌకికవాదం అనేది ఉంది. ఆ లౌకికవాదం అనే అంశం ఆధారంగా ఈ క్వశ్చన్ ఇప్పుడు టీఎస్పీఎస్సీలో ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కంటెంపరీ రెలవెన్స్ కూడా ఉన్నటువంటి అంశం కాబట్టి. దేశవ్యాప్తంగా లౌకికవాదం అనే విషయం మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది.
అండ్ ఆ నేపథ్యంలో ఎగ్జామినర్ కూడా దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది సో ఇది ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఈ సెక్యులరిజం అనేటటువంటి కాన్సెప్ట్ భారత రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నటువంటి అంశం అండ్ ఇండియన్ గవర్నమెంట్ పాలసీకి అనుకూలంగా ఉన్నటువంటి అంశం, పాజిటివ్గా చూపించినటువంటి అంశం. కాబట్టి ఆ కాంటెక్స్లో ఇండియన్ సెక్యులరిజం ఈజ్ అన్ ఐడియల్ మోడల్ ఫర్ ఎ ఫ్రెంచ్ సెక్యులరిజం. అంటే 2004లో ఫ్రాన్స్లో మొదటిసారిగా ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ ఐడియాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ లౌకిక తత్వాన్ని మొదటిసారిగా ఫ్రెంచ్ రాజ్యాంగంలో ఈ 2004లో ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్రాన్స్లో సెక్యులరిజంని లైసైట్ అని అంటారు. సో ఈ లైసైట్ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ ఫ్రెంచ్ సెక్యులరిజం ఉంది. ఈ లైసైట్ అని అంటే ఏంటంటే, సెక్యులరిజం అంటే జనరల్గా రెండు రకాల మీనింగ్స్ ఉంటాయి. వెస్టర్న్ సెక్యులరిజం, ఇండియన్ సెక్యులరిజం. పాశ్చాత్య లౌకిక భావన, భారతీయ లౌకికవాదం. పాశ్చాత్య లౌకిక భావన అనేది అంటే వెస్టర్న్ సెక్యులరిజం అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ ద బ్రూటల్ ఈక్వాలిటీ అమాంగ్ ద రిలీజియస్ కమ్యూనిటీస్. గవర్నమెంట్ ట్రీట్స్ ఆల్ ద రిలీజియన్స్ ఈక్వల్లీ ఆన్ ఏ బ్రూటల్ లెవెల్. అంటే ప్రభుత్వం అన్ని మతాల మధ్య ఒక సమానత్వాన్ని పాటిస్తుంది. సమానత్వం అనేది నార్మల్ సమానత్వం కాదు, అది ఒక క్రూరమైన సమానత్వం. అంటే సమానత్వం అనేది ఒక మంచి పదం, దాని ముందు బ్రూటల్ క్రూరమైన అనే పదం పెట్టేటప్పటికి ఆ పదం ఏమైంది, క్రూరమైన సమానత్వం అనే పెట్టేటప్పటికి అది ఒక నెగిటివ్ వర్డ్ అయిపోయింది. క్రూరమైన సమానత్వం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా అందరూ సమానమే, కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎ సెక్యులరిజం మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. ఏ మతస్థులైనా ఫ్రాన్స్కి రావచ్చు, ఫ్రాన్స్లో ఉండొచ్చు. ఏ మతస్థులైనా ఫ్రాన్స్కి వచ్చినప్పుడు ఫ్రెంచ్ సంస్కృతిని పాటించాలి, కానీ ఆ మతానికి సంబంధించిన సంస్కృతి కాదు. దట్ ఈస్ ద సెక్యులరిజం ఇన్ ఫ్రాన్స్. People of any religious community can visit France, can stay and live in France, and they have to follow, equally they have to follow the French culture, but not a religious culture of their community. అది ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, ఆర్ హిందూస్ కానీ, సిక్కులు కానీ, ఏ మతస్థులైనా ఫ్రాన్స్కి వెళ్ళొచ్చు, ఉండొచ్చు. బట్ దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ డిస్ప్లేయింగ్ దేర్ రిలీజియస్ సింబల్స్ ఇన్ ది పబ్లిక్ ప్లేసెస్. People of any religious community can live in France, but they cannot display the symbols of their religious community in the public places. అంటే బహిరంగ స్థలాల్లో ఏ మతస్థులు కూడా తమ మత చిహ్నాలని ప్రదర్శించకూడదు. మత చిహ్నాలను ప్రదర్శించడం అంటే ఏంది, ఇప్పుడు హిందువులు ఉన్నారనుకో, హిందువులు బొట్టు పెట్టుకుని పబ్లిక్లోకి రాకూడదు. ముస్లింలు బుర్కా కానీ హిజాబ్ కానీ వేసుకుని పబ్లిక్లో తిరగకూడదు, గెడ్డంతో తిరగకూడదు. సిక్కులు తలపాగా పెట్టుకుని తిరగకూడదు. క్యాథలిక్ క్రిస్టియన్స్ పెద్ద పెద్ద సిలువ వేసుకుంటారు, వాళ్ళు ఆ సిలువ వేసుకుని పబ్లిక్లో తిరగకూడదు. అది అంటే క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్కులైనా, ఎవరైనా సరే ఆ రిలీజియన్కి సంబంధించినటువంటి రిలీజియస్ సింబల్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలీజియస్ సింబల్స్ని బహిరంగంగా ప్రదర్శించడం నిషేధం. ఈ ప్రిన్సిపల్ అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఇది అక్కడ ఉన్నటువంటి సెక్యులరిజం. మరి ఫ్రాన్స్ వాళ్ళు భారతదేశాన్ని చూసి ఏం నేర్చుకోవాలి? ఇండియన్ సెక్యులరిజం ఈజ్ నాట్ మియర్లీ ఈక్వాలిటీ, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. అది అంటే ఒకవైపు మత సమానత్వం ఉంది, ఇంకోవైపు మత స్వేచ్ఛ కూడా ఉంది. సో ఈ మత స్వేచ్ఛ ఉన్నప్పుడు ఏమవుతుంది, యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు డిస్ప్లే యువర్ రిలీజియస్ సింబల్స్ అండ్ దెర్ ఈజ్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్ బై ద స్టేట్. అండ్ నో రిలీజియన్ విల్ బి గివెన్ స్పెషల్ ట్రీట్మెంట్. ఏ మతానికి ప్రత్యేక హోదా ఇవ్వరు, అన్ని మతాలకి సమాన హోదా ఇస్తారు. అండ్ ఇవ్వడం ద్వారా నెక్స్ట్ లెవెల్లో ఇంకేంటి, ప్రతి మతానికి వారి వారి మత చిహ్నాలని, మతాచారాలని, పద్ధతులని పాటించే స్వేచ్ఛ కూడా ఇస్తారు. రిలీజియస్ ఈక్వాలిటీయే కాకుండా ఫ్రీడమ్ కూడా ఉంది ఇండియాలో. అది సో దీన్ని ఇండియన్ సెక్యులరిజం ఈజ్ బేస్డ్ ఆన్ సర్వధర్మ సమభావం.
సర్వధర్మ సమభావం అంటే మీనింగ్ ఏంటి? అన్ని మతాలు సమానంగా చూడబడతాయి, ఏ మతానికి ప్రత్యేక హోదా ఇవ్వరు. సో ఈ డైమెన్షన్లో ఇండియన్ సెక్యులరిజం ఉంది. రిలీజియస్ ఫ్రీడమ్ అనే డైమెన్షన్లో ఇండియన్ సెక్యులరిజం ఉంది. ఈ రెండు అంశాలని అక్కడ నేర్చుకోవాలి, ఫ్రాన్స్ వాళ్ళు నేర్చుకోవాలి. అది అంటే సెక్యులరిజం అంటే కేవలం ఒక అధికారిక మతం లేకపోవడం మాత్రమే కాదు. సెక్యులరిజం ఈజ్ నాట్ మియర్లీ absence of official religion. Secularism means equal treatment of all the religions and religious freedom. లౌకిక తత్వము అంటే కేవలం అధికారిక మతం లేకపోవడం మాత్రమే కాదు, దాంతోపాటు అన్ని మతాల పట్ల సమానంగా ఉండడం, ఏ మతానికి ప్రత్యేక హోదా లేకపోవడం, ప్రతి మతానికి స్వేచ్ఛని ఇవ్వడం, మత స్వేచ్ఛను కల్పించడం. ఈ అంశాలను వాళ్ళు నేర్చుకోవాలి. సో ఈ సర్వధర్మ సమభావం అంటే ఈ ధర్మ నిరపేక్షత అంటారు దీన్ని. ధర్మ నిరపేక్షత అంటే మత సమానత్వం అని అర్థం. దీనికి ధర్మ నిరపేక్షత అనే దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్గా పంథ నిరపేక్షత అని ఉంటుంది. పంథ నిరపేక్షత అంటే రిలీజియస్ న్యూట్రాలిటీ. ఇండియన్ సెక్యులరిజం ఈజ్ నాట్ రిలీజియస్లీ న్యూట్రల్. ఇండియన్ సెక్యులరిజం ఈజ్ రిలీజియస్లీ ఈక్వల్ అండ్ ఈజ్ గివింగ్ రిలీజియస్ ఫ్రీడమ్. రిలీజియస్ న్యూట్రాలిటీ లేదు భారతదేశంలో. రాజ్యం మతం పట్ల తటస్థం కాదు. తటస్థం కాదు అంటే మీనింగ్ ఏంటి? స్టేట్ కెన్ బి ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ టువర్డ్స్ ద రిలీజియన్. ప్రభుత్వం మతం పట్ల అనుకూలమైన చర్యలు చేపట్టచ్చు ఆర్ ప్రతికూలంగానూ చర్యలు చేపట్టచ్చు. అనుకూల చర్యలు అంటే ఒక మతానికి సపోర్ట్ చేసే విధంగా యాక్షన్ ఉండొచ్చు. ప్రతికూల చర్యలు అంటే నెగిటివ్ యాక్షన్ అంటే ఒక మతంలో ఉండేటటువంటి ఆచారాలని రద్దు చేసే విధంగా ఉండొచ్చు. అది అంటే ఇప్పుడు సపోజ్ బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధం, ఇది గవర్నమెంట్ మతం పట్ల అనుకూలమా ప్రతికూలమా తటస్థమా? బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధం అని చెప్తున్నాం. అది ఆన్ ది అకేషన్ ఆఫ్ బక్రీద్ స్లాటరింగ్ ది కౌస్ ఈజ్ ప్రొహిబిటెడ్. బక్రీద్ అంటే ఓన్లీ దేన్ని స్లాటర్ చేయొచ్చు? బక్రీలను స్లాటర్ చేయొచ్చు. బట్ గోవధ నిషేధం అనేది నిషేధించబడింది. సో ఇది ఒక మతానికి అనుకూల చర్య, ప్రతికూల చర్య, తటస్థంగా ఉండేటటువంటి చర్య. ఒక మతం పట్ల ఉండేటటువంటి ప్రతికూల చర్య. స్టేట్ కెన్ బి నెగటివ్. అలాగే ఒక హిందూ ఆరాధనా స్థలాలు. హిందూ ఆరాధనా స్థలాలు అంటే సింపుల్గా టెంపుల్స్లో ఈ పక్షులని జంతువుల్ని బలివ్వడం నిషేధం. 1960 క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది. అంటే ఈ జీవజాతుల పట్ల క్రూయాలిటీని చూపించేటటువంటి వ్యతిరేక చట్టం, క్రూరత్వాన్ని నిషేధించేటటువంటి చట్టం. ఆ చట్టం ప్రకారం జంతు బలులు ఇవ్వడం నిషేధించబడింది. ఎక్కడ? టెంపుల్ ప్రెమిసెస్లో. టెంపుల్ బయట చేయొచ్చు, టెంపుల్ ప్రెమిసెస్లో జంతు బలులు ఇవ్వకూడదు. అంటే ఇది కూడా ఒక నెగిటివ్ యాక్షన్ టువర్డ్స్ రిలీజియస్ కమ్యూనిటీ. అలాగే పాజిటివ్ యాక్షన్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ మక్కా యాత్రకి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, ఇది పాజిటివ్ యాక్షన్. అలాగే పుష్కరాలకి ప్రభుత్వం 200 కోట్లు పెట్టి అరేంజ్మెంట్లు చేస్తుంది, ఒక పాజిటివ్ యాక్షన్. గవర్నమెంట్ అవసరమైతే పాజిటివ్గానే ఉంటుంది, కొన్ని చర్యలని ప్రోత్సహించే విషయంలో, సపోర్ట్ చేసే విషయంలో. సమ్మక్క సారక్క జాతర జరిగినప్పుడు గవర్నమెంట్ 300 కోట్లు పెట్టి ఆ అరేంజ్మెంట్లు చేసింది. అలాగే మనకి ఈ టెంపుల్ యాదగిరిగుట్ట టెంపుల్ని పునరుద్ధరించింది. ఇవన్నీ ప్రభుత్వం మతం పట్ల అనుకూలంగా వ్యవహరించే కార్యక్రమాలు. ప్రతికూలంగా కూడా వ్యవహరించవచ్చు, కొన్ని మతాచారాలను నిషేధించి. ఏ మతాచారాలు అయితే ఖచ్చితంగా మతపరమైన ఆచారం కాదు అనుకుంటారో వాటిని నిషేధించవచ్చు. సో అటువంటి వాటి విషయంలో కూడా నెగిటివ్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ న్యూట్రల్. ద స్టేట్ ఈజ్ నాట్ న్యూట్రల్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్. మత వ్యవహారాల్లో రాజ్యం తటస్థం కాదు. దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ ద ఫ్రాన్స్ హ్యాస్ టు లెర్న్. సెకండ్, రాజ్యం మతం పట్ల అనుకూలంగానే ఉండొచ్చు, ప్రతికూలంగానే ఉండొచ్చు. ఓన్లీ ప్రతికూలంగా మాత్రమే కాదు. సమానత్వంగా ఉండడం అంటే కొన్ని పద్ధతులు నిషేధించడం కాదు. 3, స్టేట్ విల్ గివ్ రిలీజియస్ ఫ్రీడమ్. రాజ్యం ప్రజలకి మత స్వాతంత్రాన్ని ఇస్తుంది. మత స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగినప్పుడు ఇష్టమైన మతాన్ని ఆచరించడానికి, ఇష్టమైన లేకపోతే ఆచరించడానికి కూడా ఉండడానికి.
ఆర్టికల్ 25 నీకు ఏమిచ్చింది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇచ్చింది. అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మత స్వాతంత్రపు హక్కు. నీకు ఇష్టమైన మతాన్ని ఆచరించడానికి, దాన్ని ప్రచారం చేసుకోవడానికి, ఇతరులను నీ మతాల్లోకి మార్చుకోవడానికి అవకాశం ఉంది. మరి అలా ఉన్నప్పుడు ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ గివింగ్ యూ ఈవెన్ ద రైట్ టు బి నాన్ రిలీజియస్. రైట్ టు బి నాన్ రిలీజియస్ అంటే మతరహితంగా కూడా ఉండడానికి నీకు హక్కు ఇచ్చింది. అంటే ఒక థీయిస్ట్గానే కాకుండా ఎథీయిస్ట్గా కూడా ఉండే అవకాశం ఉంది. ఎథీయిస్ట్ అంటే ఏంటి? ఏ మతం పట్ల విశ్వాసం లేనివాడు. అది కూడా నీ మత స్వేచ్ఛ. కాబట్టి ఇటువంటి మల్టిపుల్ డైమెన్షన్స్లో సెక్యులరిజంని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్లో అనుసరించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే పర్స్పెక్టివ్లో ఫ్రెంచ్ సెక్యులరిజంని ఇండియన్ సెక్యులరిజంని కంపారిజన్ చేసి అడుగుతుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరో అంశం ఏంటంటే ఎవ్రీ గ్రూప్ 1 ఎగ్జామ్లో 2008 నుంచి జరుగుతున్నటువంటి ప్రతి గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ని చూడండి. ఐదర్ పాలిటీ పేపర్లో కానీ ఆర్ జనరల్ ఎస్ఏ పేపర్లో కానీ జ్యుడిషియరీ మీద క్వశ్చన్ ఉంటుంది. ఖచ్చితంగా జ్యుడిషియరీకి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. సో జ్యుడిషియరీ మీద ఏ క్వశ్చన్ ఉంటుంది అంటే ఐదర్ జ్యుడిషియల్ రివ్యూ ఆర్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఈ రెండిట్లో ఒకటి గ్యారెంటీ. ఎందుకంటే ఈ రెండిట్లో ఏదో ఒక అంశం ప్రతి గ్రూప్ 1 ఎగ్జామ్ టైంకి కంటెంపరీ కాంట్రవర్సీగా నిలిచేటటువంటి అంశం, సమకాలీన అంశంగా ఉండేటటువంటి అంశం. సో న్యాయశాఖ క్రియాశీలత, న్యాయ సమీక్ష, ఈ న్యాయ సమీక్ష కానీ న్యాయశాఖ క్రియాశీలత కానీ ఇవి జనరల్ ఎస్ఏలో ఆర్ పాలిటీ పేపర్లో ఖచ్చితంగా అడగబడేటటువంటి ప్రశ్నలు. అది సో దాని మీద కూడా క్వశ్చన్ ఉండొచ్చు. ఈ జ్యుడిషియల్ యాక్టివిజం, దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రొసీజర్స్, సొల్యూషన్స్, ఇటువంటి అంశాలన్నింటినీ కలుపు. అండ్ అలాగే ఈసారి ఎక్స్పెక్టెడ్ ఎస్ఏల్లో ఒకటి ఏంటంటే డూ వీ నీడ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ నౌ అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. డూ వీ నీడ్ ది కాన్స్టిట్యూషన్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ నౌ అని చెప్పి టీఎస్పీఎస్సీలో క్వశ్చన్ అడిగే అవకాశం. అంటే ప్రస్తుతం ఉన్న నమూనాలో మనకి రాజ్యాంగం అవసరమా, ఈ రాజ్యాంగం అవసరమా అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రాజ్యాంగం రద్దు చేసి కొత్త రాజ్యాంగం పెట్టుకోవాలి అని చెప్పారు కదా. ఆ కాంటెక్స్లో అసలు ఈ కాన్స్టిట్యూషన్ అవసరం ఉందా, కొత్తది పెట్టాలా అని చెప్పి జనరల్ ఎస్ఏలో అడిగే అవకాశం. పాలిటీలో అడిగారు కానీ జనరల్ ఎస్ఏలో క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగినప్పుడు రాయాల్సింది ఏంటి అంటే ద కాన్స్టిట్యూషన్ ఈ 75 years old. 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగం వచ్చి. కాబట్టి 75 సంవత్సరాల్లో భారతీయుల యొక్క ఆశలు ఆశయాలు తీవ్రంగా మారినాయి. అంటే the expectations of the people have considerably changed because of the change of generations. తరాల అంతరాలు పెరిగినాయి. ఆ నేపథ్యంలో ఆశలు ఆశయాలు మారినాయి. కాబట్టి కొత్త రాజ్యాంగం అవసరం అవుతుంది ఈ మారిన అవసరాల ప్రకారం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత రాయాలి. బట్ దేర్ ఇస్ నో నీడ్ టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్ విత్ ఆల్ ద న్యూ కాన్స్టిట్యూషన్. అంటే ఉన్న రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగాన్ని పెట్టేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఉన్న రాజ్యాంగంలో ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో అక్కడక్కడ మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఎలా అయితే 42వ రాజ్యాంగ సవరణ చేసాం, 42nd అమెండ్మెంట్ చేసి ఏం చేసాం, ఆల్మోస్ట్ రాజ్యాంగం అంతటినీ మార్చాం, ప్రతి అంశాన్ని మార్చాం. కాబట్టి ఆ 42nd అమెండ్మెంట్ని ఏమన్నారు, మినీ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఆ మినీ కాన్స్టిట్యూషన్ ద్వారా ఏ అంశాలైతే మార్పులు చెందినాయో వాటన్నిటిలో మళ్ళీ మార్పులు చేశాం 44th అమెండ్మెంట్ ద్వారా. అండ్ అదేవిధంగా 73, 74 సవరణలు ఉన్నాయి, 73, 74th అమెండ్మెంట్స్. ఆల్మోస్ట్ ఒక 32 రకాల నిబంధనలు పెట్టారు, 32 types ఆఫ్ ఆర్టికల్స్ పెట్టారు. కాబట్టి అది కూడా పెద్ద సవరణే. అలా సవరణ చేసుకుంటూ వెళ్తే బెటర్. అది అంటే ఈ ప్రాసెస్లో ఏ అంశాలు ఎలా మార్చాలి. ఉదాహరణకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయనుకో, ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు? 6 ఉన్నాయి. ఈ 6 సరిపోవు. ప్రాథమిక హక్కులు మామూలుగా 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే 7 ఉన్నాయి. 7 ఒకటి తీసేసి మళ్ళీ 6 పెట్టారు. అండ్ ఈ 6 అనేవి సరిపోవు. మరి ఎన్ని ఉండాలి? 26 ఉండాలి. 26 కరెక్ట్గా అదే లెక్క ఎందుకు ఉండాలి అని అంటే మనకి 27 రకాల హక్కులు,
మానవ హక్కులు అనేవి 27 ఉంటాయి. ఇది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకారం, హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ప్రకారం 27 రకాల హక్కులు ఉన్నాయి. సో వాటిల్లో కూడా పూర్తిగా మళ్ళీ ప్రస్తుత తరాల యొక్క అవసరాలకి సరిపోయేటటువంటివి లేవు. ఇప్పుడు ఉదాహరణకి రైట్ టు ఇంటర్నెట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అవ్వాలి. రైట్ టు ఇంటర్నెట్ అనేది, ఎందుకంటే ఇంటర్నెట్ అనేది మన జీవించే హక్కులో భాగం. ఇంటర్నెట్ లేకపోతే ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టు లెక్క, ఆక్సిజన్ లేనట్టే లెక్క. ఎందుకంటే రోజుకి 3,50,000 కోట్ల రూపాయల వ్యాపారం ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది. ప్రతిరోజు ఇండియాలో ఇంటర్నెట్ వ్యాపారం అది. నువ్వు లంచ్ టైంలో ఒక స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేయాలంటే నీకు ఇంటర్నెట్ ఉండాలి. ఇంటికి వెళ్ళాలంటే ఓలా క్యాబ్ బుక్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ ఉండాలి. అండ్ పోనీ సివిల్స్ ప్రిపేర్ అవుదాం, గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం, నోటిఫికేషన్ వచ్చిందా లేదా, ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలన్నా ఇంటర్నెట్ ఉండాలి. 25 లక్షల మంది అట్లా అప్లై చేశారు. ఇంటర్నెట్ లేకపోతే ఆల్మోస్ట్ యూ కెనాట్ ఇమాజిన్ యువర్ లైఫ్ నౌ. కాబట్టి ఇంటర్నెట్ షుడ్ బి ఏ ఫండమెంటల్ రైట్. అండ్ మోరోవర్ ఇప్పుడున్న 6 రకాల హక్కులు ఉన్నాయి. ఈ 6 రకాల హక్కుల్లో అనవసరమైన హక్కులు ఉన్నాయి. సామాన్య పౌరులకి, సామాన్య ప్రజలకి అవసరం లేని హక్కులు ఇవన్నీ. జీవించడానికి అవసరం లేని హక్కు. ఈ 6 రకాల ప్రాథమిక హక్కుల్లో ఆహారపు హక్కు ఉందా? రైట్ టు ఫుడ్ అనేది ఉందా మనకి? ఫుడ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. వాటర్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఆ పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఇది యాక్చువల్గా సామాన్య వ్యక్తికి కావాల్సింది. అండ్ ఆర్డినరీ మ్యాన్ సీక్స్ ఫుడ్, హెల్త్, తర్వాత డ్రింకింగ్ వాటర్, తర్వాత రెసిడెన్స్, రైట్ టు రెసిడెన్స్. ఇవేమీ లేవు. మత హక్కు ఇచ్చారు. కడుపు కాలేవాడికి తిండి ముఖ్యమా, మతం ముఖ్యమా? తిండే ముఖ్యం కదా. సో కాబట్టి ప్రాథమిక హక్కుల యొక్క పరిధిని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ సెకండ్ జనరేషన్ రైట్స్ రిక్వైర్మెంట్స్ని ఇన్కార్పొరేట్ చేస్తూ అది పెట్టాలి. అలా ఆ పర్స్పెక్టివ్లో రాయాలి. అలాగే ఆర్టికల్ 1 ఉంది మనకి. ఆర్టికల్ 1ని మార్చాలి. ఆర్టికల్ 1 ఏమని ఉంది? ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది. అది కాదు ఉండాల్సింది. ఇండియా మీనింగ్ భారత్ అని చెప్పారు అక్కడ. ఒరిజినల్గా ఇండియా పేరేంటి? ఒరిజినల్గా ఇండియా పేరేంటి? ఒక రకంగా చెప్తే అసలు పేరే లేదు. భారతదేశం అనేది ఒరిజినల్ పేరు. అండ్ భారత్ దట్ ఈజ్ ఇండియా అని ఉండాలా, ఇండియా దట్ ఈస్ భారత్ అని ఉండాలి. కాన్స్టిట్యూషన్లో ఉన్నదేమో ఇండియా దట్ ఈస్ భారత్, బట్ యాక్చువల్లీ ఇట్ షుడ్ బి రెడ్ యాజ్ భారత్ దట్ ఈజ్ ఇండియా. అండ్ ఈవెన్ భారత్ అని మాత్రమే కాదు, అఖండ భారత్ దట్ ఈజ్ ఇండియా అని ఉండాలి. అఖండ భారత్ అంటే ఇంక్లూడింగ్ ది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సంబంధించిన 24 సీట్లు ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ భూభాగాన్ని కూడా కలుపుకుని. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది అయితే మనం ఆధీనంలో లేదో అక్కడ 24 సీట్లు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సంబంధించినవి ఉంటాయి. ఆ భూభాగాన్ని కూడా కలుపుకొని అఖండ భారత్ చేసుకుని, అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఆక్యుపై చేసుకున్నటువంటి ప్రదేశాలను కూడా తిరిగి ఇన్కార్పొరేట్ చేసుకుని ఇండియాని ఒక అఖండ భారత్గా ఏర్పాటు చేసి దాని మీనింగ్ ఇండియా అని పెట్టి, ఇట్ ఈస్ నాట్ ఎన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇట్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని మార్చాలి. అఖండ భారత్ దట్ ఈజ్ ఇండియా ఈజ్ ఏ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. అది అంటే ఒక రాష్ట్రాల సమాఖ్యగా ఉండాలి, యూనియన్గా కాదు. అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం ఉండడం వల్ల ఏమవుతుందంటే కేంద్రం బలమైనది, రాష్ట్రాలు బలహీనమైనవిగా మారుతాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 years అయిన తర్వాత కూడా అదే పద్ధతి అంటే కుదరదు. ఎందుకంటే రాష్ట్రాలు ఎక్కువ అధికారాలను కోరుకుంటున్నాయి. కాబట్టి ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్గా దీన్ని ఆర్టికల్ 1ని మార్చుకోవాలి. అలా ఆర్టికల్ 1 కాడి నుంచి ఆర్టికల్ 395 వరకు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన మార్పులన్నింటినీ ఊటంకిస్తూ ఆ ఎస్సే రాయాలి. అండ్ కంక్లూజన్లో ఏం చెప్పాలి అంటే, కాన్స్టిట్యూషన్ నీడ్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ విత్ ఎ న్యూ వన్. కాన్స్టిట్యూషన్ కెన్ బి ఇంప్రూవ్డ్ విత్ ద రిఫార్మ్స్. కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఆర్ ద నీడ్ ఆఫ్ ద అవర్, బట్ నాట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్. అంటే ఉన్న రాజ్యాంగాన్ని తీసేయడం కాదు, కావాల్సింది ఏంటంటే ఈ రాజ్యాంగంలో సంస్కరణలు తీసుకురావడం. మోరోవర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ టు రీప్లేస్ ది ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్ విత్ ఎ న్యూ వన్. ఇప్పుడున్న రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగాన్ని పెట్టడం అసాధ్యం. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్ తయారు చేసింది. వాళ్ళు ఎలా తయారు చేశారు?
The Constituent Assembly has made the Constitution based on the principle of mutual consensus. మ్యూచువల్ కన్సెన్సస్ అంటే పరస్పర అంగీకారంతో రాజ్యాంగాన్ని తయారు చేశారు, మెజారిటీ ప్రిన్సిపల్ కాదు. ఎందుకంటే ఈ పరస్పర అంగీకారం అంటే ఏంటి? సపోజ్ ఇండియాలో ఫెడరేషన్ ఉండాలా, యూనిటరీ ఉండాలా అనే ఒక చర్చ వచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్ సభ్యులు 2 వర్గాలుగా విడిపోతారు. విడిపోయి ఒకళ్ళేమో ఫెడరేషన్ ఉండాలని ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఇంకొకళ్ళేమో యూనిటరీ ఉండాలని ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఈ 2 ఆర్గ్యుమెంట్స్లోనూ రైట్ ఉంటుంది. కాబట్టి ఫెడరేషన్లో ఉండే మంచిని, యూనిటరీలో ఉండే మంచిని రెండింటినీ కలిపి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని క్వాజీ ఫెడరల్గా మార్చారు. సో ఆ రకంగా నిర్ణయాలు తీసుకున్నారు. అండ్ ఇప్పుడు అది సాధ్యం కాదు. ఎందుకు కాదు అంటే ఇప్పుడున్న మెజారిటీ ప్రభుత్వం అండ్ పార్లమెంట్లో మెజారిటీ ప్రభుత్వాలు ఉంటుంది, మెజారిటీ పార్టీ ఆధిక్యత ఉంటుంది. అంటే మనకి లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. 543 సీట్లలో ఏ పార్టీకి అయితే కనీసం 273 సీట్లు వస్తే వాళ్ళు మెజారిటీ ప్రభుత్వాలుగా పనిచేస్తారు. అండ్ ప్రజెంట్ గవర్నమెంట్కి 300 పైగా సీట్లు ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంటి? బ్రూటల్ మెజారిటీ, అది అపరిమితమైనటువంటి అబ్జల్యూట్ మెజారిటీ. కానీ బీజేపీ 301 సీట్లతోటి అపరిమిత మెజారిటీతో ఉన్నప్పటికీ కూడా బీజేపీ అనేటటువంటి పార్టీని 63% మంది ప్రజలు దేశంలో తిరస్కరించారు. ఓన్లీ 37% మంది మాత్రమే అంగీకరించారు. అప్పుడు దాని మెజారిటీ అనొచ్చా? ఎందుకంటే సీట్లు 301, కానీ ఓటు పర్సంటేజ్ మాత్రం 37 మాత్రమే. 37% ఓట్లతోటి ప్రభుత్వాన్ని 300 సీట్లతోటి ఏర్పాటు చేశారు. అంటే మీనింగ్ ఆటోమేటిక్గా దానికి ఏమైంది? 37% మాత్రమే ఓట్లు వచ్చినటువంటి బీజేపీని 63% మంది ప్రజలు తిరస్కరించారు. ఈ మెజారిటీ ఏముంది అక్కడ? అండ్ సపోజ్ ఇప్పుడు కనుక రాజ్యాంగాన్ని టోటల్గా చేంజ్ చేసామనుకో, చేంజ్ చేస్తే పార్లమెంట్లో ఏదైతే మెజారిటీ ఎక్కువగా ఉందో వాళ్ళు రాజ్యాంగాన్ని తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు అది ఎలా ఉంటుంది? అది అధికార పార్టీకి అనుకూలమైన రాజ్యాంగం అవుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని చేంజ్ చేయాలి అని అనుకున్నాడో దానికి పూర్తిగా విరుద్ధంగా తయారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చడం కాదు కావాల్సింది, రాజ్యాంగాన్ని సంస్కరించడం కావాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జనరల్ ఎస్సే కనుక వస్తే రాయాలి. సో ఇట్లా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయడం అనేది దాని కాంటెక్స్ట్ ఇంట్రడక్షన్లో రాయాలి. దాని కాన్సెప్ట్ అంటే దాని మీనింగ్ రాయడం, ఆ క్వశ్చన్కి సంబంధించిన మీనింగ్ రాయడం, దాని కాన్సిక్వెన్సెస్, పాజిటివ్ అండ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ రాయాలి. అండ్ కంక్లూజన్లో వే ఫార్వర్డ్ అంటే సొల్యూషన్ చెప్పడం. సో ఈ 4 ఏదో ఒక చోట ఒక కరెంట్ ఓరియంటేషన్ ఇవ్వాలి. కరెంట్ ఓరియంటేషన్ అంటే ఒక సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అంశాన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలి. అది ఆ రకంగా రాయడం జరిగితే సమగ్రమైనటువంటి ఆన్సర్ ఇచ్చినట్టు అవుతుంది. అలా అండ్ రిమెంబర్ దట్ యువర్ ఆన్సర్ షుడ్ నెవర్ గో బియాండ్ 2 pages. అంటే మీరు ఎప్పుడైతే 1.5 పేజ్ వరకు రాయడం జరిగిందో ఇమీడియట్గా నెక్స్ట్ మినిట్లో కంక్లూజన్ రాసేటట్టుగా ఆన్సర్ క్లోజ్ చేయాలి. మళ్ళీ ఇంకో పాయింట్ కూడా, ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, కంక్లూజన్, ఈ సైడ్ హెడ్డింగ్లు పెట్టకూడదు. ద వెరీ ఫస్ట్ 2 lines 3 lines దెన్ అంటే మీనింగ్ ఇంట్రడక్షన్ అన్నది. లాస్ట్ 3 lines ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉండాలి. లాస్ట్ 4-5 lines అనేవి అది కంక్లూజన్ అని అర్థం. అది. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే. సార్ ఏదైనా సరే మారుతూ ఉంటుంది కదండి సార్, ఇయర్ బై ఇయర్. అలాంటప్పుడు ఇప్పుడు ఈసారి గ్రూప్ 1 పడితే కట్ ఆఫ్ మార్క్స్ అని అంటే ఎలా తెలుస్తుంది సార్? సో కట్ ఆఫ్ మార్క్స్ ఎలా తెలుస్తాయని అడుగుతున్నారు. కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ ఇయర్కి ఆ ఇయర్ మారుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకే పద్ధతిలో ఉండవు. కట్ ఆఫ్ మార్క్స్ విల్ డిపెండ్ అపాన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్స్. అంటే క్వశ్చన్ పేపర్ ఎంత క్లిష్టంగా ఉంది అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. అంటే మోర్ టఫర్ ది క్వశ్చన్ పేపర్, లెస్ ది కట్ ఆఫ్. క్వశ్చన్ పేపర్ కనుక ఈజీగా ఉంటే అందరూ బాగా రాస్తారు కాబట్టి కట్ ఆఫ్ మార్క్ సైజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి అది క్వశ్చన్ పేపర్ యొక్క కాంప్లెక్సిటీని బట్టి
కట్ ఆఫ్ మార్క్ అనేది మారుతూ ఉంటుంది, అది యూనిఫామ్గా ఉండదు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎగ్జామ్ అయిపోయాక తెలుస్తుంది. ఆల్ 6 పేపర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక అప్పుడు కట్ ఆఫ్ మార్క్ తెలుస్తుంది. అంటే అంచనా మాత్రమే, అది కూడా మళ్ళీ ఓన్లీ ఈ ఎగ్జామ్ ఎక్స్పర్ట్స్ కొంతమంది అంచనాలు వేస్తారు, ఇంత ఉండొచ్చు, ఈ రేంజ్లో ఉండొచ్చు అనేది. పర్ఫెక్షన్స్ కావు, యాక్చువల్స్ కావు. అది యాక్చువల్ కట్ ఆఫ్ మార్క్ తెలియాలంటే ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ డిక్లేర్ చేయాలి. ఊహించాలి అంటే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోవాలి అట్లా. అండ్ నెక్స్ట్ ఎనీబడి ఎల్స్? సార్ అది ఇప్పుడు ఫార్ములాస్ వచ్చాయి కదా సార్, ప్రీవియస్గా ఫార్ములాస్ వచ్చాయి కదా సార్. ఫార్ములాస్ ఎస్. మీరు ఎకానమీలో ఈ వ్యవసాయానికి సంబంధించి అంటే ఎకానమీలో ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరించేటటువంటి ప్రొక్యూర్మెంట్ పాలసీ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ మీద క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు, కానీ ప్రొక్యూర్మెంట్ పాలసీ మీద క్వశ్చన్ అడగవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయితే బెటర్. సార్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వస్తాయా సార్? ఇప్పుడు యుక్రెయిన్ నేషన్స్కి వార్ జరుగుతుంది కదా సార్, దాని మీద ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వస్తాయా సార్? రష్యా యుక్రెయిన్ మీద జనరల్ ఎస్సే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జనరల్ ఎస్సే ఎలా ఉంటుంది అంటే ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద వార్, నాట్ ద ప్రాసెస్ ఆఫ్ ద వార్. అంటే ప్రాసెస్ ఆఫ్ ద వార్ అంటే ఏ రోజు ఏ బిల్డింగ్ మీద ఎన్ని బాంబులు పడ్డాయి, ఎంతమంది చచ్చిపోయారు, అది ఇంపార్టెంట్ కాదు. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద వార్ అండ్ ఇంప్లికేషన్స్ టు ఇండియా, భారతదేశం మీద ఈ యుద్ధం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ప్రపంచం మీద ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ తర్వాత కాన్సిక్వెన్సెస్, ఇతర కాన్సిక్వెన్సెస్. అండ్ ఇటువంటి యుద్ధాలు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ డైమెన్షన్స్లో ప్రిపేర్ కావాలి. సో ఇది ఒక జనరల్ ఎస్సే వచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా 50 మార్క్స్కే ఉంటుంది. కాబట్టి జనరల్ ఎస్సే అనేది 50 మార్క్స్ ఎస్సే 5 పేజెస్లో రాయాలి, మ్యాక్సిమం 6 పేజెస్. ఎందుకంటే 10 మార్క్స్కి 200 వర్డ్స్, 50 మార్క్స్కి 1000 వర్డ్స్. అండ్ ఎనీ అదర్ క్వశ్చన్? అంటే ఇప్పుడు లాస్ట్ జనార్దన్ రెడ్డి గారు ప్రకటించిన దాని ప్రకారం ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ది సిలబస్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఆల్రెడీ. అంటే ఆల్రెడీ ఏదైతే సిలబస్ ప్రకటించడం జరిగిందో ఆ సిలబస్ ప్రకారం గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది అని చెప్పి చైర్మన్ గారు డిక్లేర్ చేస్తున్నారు. సో ఆ సిలబస్ ప్రకారం కనుక నిర్వహించడం జరిగితే ఇక తెలుగు పేపర్ అనేది ఇంట్రడ్యూస్ కాదు. వితౌట్ తెలుగు పేపర్ ఓన్లీ ఇట్ వుడ్ బి కండక్టెడ్ ఇన్ ఆల్ ది ప్రాబబిలిటీస్. సో ఏమైనా లాస్ట్ మినిట్ చేంజెస్ స్టూడెంట్స్ నుంచి ఏమైనా ప్రెషర్ పెరిగితే, ఎందుకంటే ఒక వర్గం దీనికోసం పోరాడుతున్నారు, ఇది తెలుగు పేపర్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి. కాబట్టి ఆ పోరాటం కనుక సక్సెస్ అయితే మేబీ ఇంట్రడ్యూస్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ది ప్రజెంట్ స్ట్రక్చర్ there is no Telugu paper in the TSPSC. So that's all for today. ఇప్పుడు సివిల్స్లో ఎస్ఏకి సంబంధించి టాపిక్స్ మెన్షన్ చేయలేదు సార్, కానీ ఇక్కడ క్లియర్గా టాపిక్స్ మెన్షన్ చేశారు, Yes. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని. సో మీరు ఇందాక ఏమన్నారంటే సార్ రాజ్యాంగాన్ని మార్చచ్చా, దానిపైన ఎస్ఏ రావచ్చు అని అడిగారు కదా. కానీ ఇక్కడ క్లియర్ ఏముందంటే డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని ఉంది. అంటే మనం ఈ పరిధిలోనే ప్రిపేర్ అయ్యి రెడీమేడ్ ఆన్సర్ తయారు చేసుకుంటే బాగుంటుందా, లేకపోతే పరిధి మించి అడగచ్చా మీరు ఇప్పుడు అడిగి? ఆ పరిధిలోనే ఇప్పుడు డైమెన్షన్స్, పాలిటిక్స్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్, సోషియో సైంటిఫిక్ ఆస్పెక్ట్స్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇటువంటి చాలా ఒక 6 రకాల 7 రకాల అంశాలు ఉన్నాయి. సో ఈ పరిధిలోనే ఆ పరిధికి మాత్రమే లోబడి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన ఇందాక ఎగ్జాంపుల్ ఈ భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనేటటువంటి టాపిక్, అది పొలిటికల్ పర్స్పెక్టివ్లో అడుగుతారు. ఇండియన్ పొలిటికల్ పర్స్పెక్టివ్లో రాబోయేటటువంటి చేంజెస్ ఎలా ఉండాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు సపోజ్ ఈ రష్యా యుక్రెయిన్ సంబంధాలు, ఆ యుద్ధం, దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కూడా అదే పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇట్ విల్ నాట్ గో బియాండ్ ద సిలబస్. సిలబస్లో ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ఆ పాయింట్స్ నేపథ్యంలోనే క్వశ్చన్ అడుగుతారు. Sir, you just mentioned that whatever syllabus we have, questions are most likely to be expected in a straightforward manner.
in a straightforward manner, ante straightforward. But the example that you have taken about France or learning the secularism, France and secularism, this may be relevant towards UPSC, but is it also relevant to Group 1? Because we Yes, do of not course. know the standpoint of what Yeah. France is having in secularism. Definitely relevant Okay. because of the ongoing debate over the secularism. Right? Will that be So- considered as a part of the current affairs question also, or Huh? will it also be considered as a part of current affairs, or no? Yes, current relevant issue having political dimension in the Indian polity and constitution because of the ongoing debate over the secularism, where the Indian political process, Indian constitution is giving equal importance to the religious equality and religious freedom. So for example, మనకి హిజాబ్ ఇష్యూ ఉంది. హిజాబ్ కర్ణాటకలో జరుగుతున్నటువంటి హిజాబ్ ఇష్యూ, ఆ హిజాబ్ ఇష్యూ నేపథ్యంలో కూడా ఈ క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే హిజాబ్ నిషేధించిన రాష్ట్రం ఏంటి? విచ్ స్టేట్ హ్యాస్ బ్యాండ్ ద హిజాబ్? నో వన్, నో స్టేట్ హ్యాస్ బ్యాండ్. ఏ రాష్ట్రంలోనూ హిజాబ్ ధరించడం అనేది నిషేధించలేదు. ఓన్లీ ఒక పాఠశాలలో, ఒక కాలేజీలో ఆ యూనిఫామ్ రూల్స్ ప్రకారం హిజాబ్ ధరించడం నిషేధించబడింది. ఆ పాఠశాలకు మాత్రమే, లేకపోతే ఏ స్కూల్స్లో అయితే యూనిఫామ్ ప్రిస్క్రైబ్ చేశారో ఆ స్కూల్స్ వరకు మాత్రమే. ఎందుకంటే ఏ స్కూల్స్లో అయితే మనం యూనిఫామ్, మనందరం కూడా స్కూల్స్కి వెళ్ళాం, యూనిఫామ్ చేసుకున్నాం, అండ్ ఆ యూనిఫామ్ మాత్రమే వేసుకోవాలి, ఆ యాక్సెసరీస్ మాత్రమే, వాళ్ళు చెప్పిన యాక్సెసరీస్ మాత్రమే వేసుకోవాలి. యాక్సెసరీస్ అంటే టై ఒకటి అండ్ బెల్ట్ ఒకటి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా అంతకు మించి వేసుకోకూడదు. షూస్ సాక్స్ కూడా ఆ స్కూల్లో అమ్మేవే వేసుకోవాలి, వేరే వేసుకోకూడదు. అడిషనల్గా ఇంకేది యాక్సెసరీ పెట్టుకున్నా, ఇట్ కెన్ బి రబ్బర్ బ్యాండ్ ఆర్ లేకపోతే ఒక రిబ్బన్, తలకి రిబ్బన్ కట్టుకోవచ్చు. అది కనుక కట్టుకుంటే ఆ స్కూల్ యూనిఫామ్ రిక్వైర్మెంట్స్కి వ్యతిరేకంగా ఉంటే వెంటనే దాన్ని తీయించేశారు. కొన్ని మిషనరీ స్కూల్స్ ఉంటాయి, పిల్లలు కనుక ఫ్లవర్స్ పెట్టుకెళ్తాయి, తలలో ఫ్లవర్స్ పెట్టుకెళ్తాయి, స్పాట్లో దాన్ని రిమూవ్ చేయిస్తారు. సో అటువంటి యూనిఫామ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనిఫామ్ ఆఫ్ ఎ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి ఒక విద్యా సంస్థకు సంబంధించినటువంటి నియమాల ప్రకారం మాత్రమే హిజాబ్ ధరించడం కుదరదు. ఈ నేపథ్యంలోనే ఈ సెక్యులరిజం మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అది సెక్యులరిజం అనేది ఇండియన్ సెక్యులరిజం. ఫ్రాన్స్లో అయితే ఏంటి, పబ్లిక్ ప్లేసెస్లో కూడా హిజాబ్ ధరించకూడదు. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ టు డిస్ప్లే ద రిలీజియస్ సింబల్స్ ఈవెన్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎనీ రిలీజన్. ఓన్లీ ముస్లింలు కానీ కాదు, సిక్కులు ఉన్నారనుకో తలపాగా పెట్టుకోకూడదు. సో క్యాథలిక్ క్రిస్టియన్ ఉన్నారనుకో దే కెనాట్ వేర్ ఎ క్రాస్. అది హిందువులు ఉన్నారనుకో పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోకూడదు, కాషాయం ధరించకూడదు, అటువంటి పరిస్థితి. అలా అది బ్రూటల్ ఈక్వాలిటీ ఆఫ్ ద రిలీజియస్ ట్రీట్మెంట్, అది బ్రూటల్ ఈక్వాలిటీ. ఇన్ ఇండియా నో రిలీజియస్ ప్రాక్టీస్ ఈజ్ ప్రొహిబిటెడ్ విచ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్లీ రిలీజియస్ ప్రాక్టీస్. అది కాబట్టి ఆ డైమెన్షన్ దృష్టిలో పెట్టుకుని సెక్యులరిజం అనే ఐడియా మీద ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. ఇదే క్వశ్చన్ అడగాలని కాదు, ఇలాంటి క్వశ్చన్, ఈ ఓరియంటేషన్లో క్వశ్చన్. అంటే దిస్ క్వశ్చన్ ఈజ్ గివెన్ దిస్ క్వశ్చన్ యాజ్ ఎ మోడల్ ఎగ్జాంపుల్ ఫర్ కంపారిటివ్ పర్స్పెక్టివ్. కంపారిటివ్ ఓరియంటేషన్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి డైమెన్షన్. ఫ్రాన్స్ లాంటి దేశం ఇప్పుడు ఈ భారతీయ సంస్కృతి నుంచి, భారతీయ రాజ్యాంగం నుంచి నేర్చుకోదగిన లౌకిక రాజ్య పాఠం ఏంటి అనే పడుతుంటుంది. ఆ డైమెన్షన్లోనే అసలు ఇండియన్ సెక్యులరిజం అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వెస్టర్న్ సెక్యులరిజం. ఇదే క్వశ్చన్ ఎందుకు అడగాలి? ఎందుకంటే మీరు బేసికల్గా ఈ గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ చదివేటప్పుడు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివి ఉండాలి. ఎన్సీఆర్టీ బుక్లో ఈ ఆస్పెక్ట్ మీద చాలా క్లియర్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏది, కంపారిజన్ ఆఫ్ ఇండియన్ సెక్యులరిజం విత్ వెస్టర్న్ సెక్యులరిజం. అది అంటే పాశ్చాత్య లౌకికవాదానికి భారతీయ లౌకికవాదానికి ఒక కంపారిటివ్ పర్స్పెక్టివ్ ఇచ్చాడు. హిస్టరీ తర్వాత ఈ జాగ్రఫీ, ఈ రెండింటికి సంబంధించిన ఎన్సీఆర్టీ పుస్తకాలు అయితే ఖచ్చితంగా చదవాలి. సో పాలిటీకి అయితే లక్ష్మీకాంత్ కానీ నా క్వశ్చన్ అండ్ ఆన్సర్ బుక్లెట్ కానీ చదివితే సరిపోతుంది. సో దానికి ఎన్సీఆర్టీ అక్కర్లేదు.
ఎన్సీఆర్టీ కూడా కలిపి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ బుక్లెట్లో ఉన్నాయి నేను రాసిన దాంట్లో, కాబట్టి అక్కడ అవసరం లేదు. సో హిస్టరీ అండ్ జియోగ్రఫీ మాత్రం ఎన్సీఆర్టీ చదవాలి. ఎన్సీఆర్టీలో ఉండే కాన్సెప్ట్స్ యాజ్ ఇట్ ఈజ్గా రీప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది సిలబస్ బై హార్ట్ చేయడం. బై హార్ట్ ద సిలబస్ బై ఎనీ మీన్స్. బై ఎనీ మీన్స్ అంటే మీనింగ్ అర్ధరాత్రి నిద్ర లేపి అడుగుతూ ఉంటారు చూడండి, ఆ టైప్లో అనమాట. అంటే ప్రాక్టికల్గా ఎవరు అడగరు. అర్ధరాత్రి నిద్ర లేపి సెకండ్ పేపర్లో సెకండ్ చాప్టర్లో 3వ యూనిట్ ఏంది ఇట్లా ఎవరు అడగరు కానీ, బట్ ఆ రేంజ్లో గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు ప్రొక్యూర్ ద మెటీరియల్, టెక్స్ట్ బుక్స్. అండ్ అన్ని సబ్జెక్టులకి తెలుగు అకాడమీ బుక్స్ చాలు. తెలుగు ఉంటే ఇంగ్లీష్ ఉంటాయి. తెలుగు అకాడమీలో ఇంగ్లీష్ బుక్స్ కూడా పబ్లిష్ చేశారు. 3, రైటింగ్ ప్రాక్టీస్. ఫాలో ది 789 ప్రిన్సిపల్. ఈ 789 ప్రిన్సిపల్ అంటే 7 అవర్స్ పడుకోవాలి. నిద్రపోకుండా ప్రిపరేషన్ పెట్టుకుని 3 గంటలు 2 గంటలు 4 గంటలు చదువు పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సాహసాలు చేయకండి. ఇది దుస్సాహసం. 3 గంటలు నిద్రపోయి చదువుకోవడం అనేది. మినిమం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. మనం మధ్య మార్గంగా 7 గంటలు పడుకుంటాం. లేకపోతే ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాక క్వశ్చన్ పేపర్ చదివి ఫెయింట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ని చూశాను. అంటే మూర్చిపోవడం, అది మైండ్ బ్లాక్ అయ్యి వైట్ అయ్యి రెడ్ అయ్యి అంటారు చూడు, అలా పడిపోతారు. అలా బ్లాక్ అయిపోతే క్వశ్చన్ పేపర్ అంత తీవ్రమైనటువంటి ప్రెషర్లో ఉంటారు కాబట్టి ఆ హాట్ సీట్లో కూర్చోగానే క్వశ్చన్ పేపర్ చదవగానే ఆల్రెడీ తీవ్రమైనటువంటి ప్రెషర్లో ఉన్నారు, నిద్ర లేదు, అండ్ విపరీతంగా బిర్యానీలు తిరుగున్నారు. కాబట్టి ఏమవుతుందంటే అది చూడగానే ఈ హార్మోన్స్ ఒక రకంగా రియాక్ట్ అయ్యి మీరు మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఎగ్జామ్ రాయాలి. అది ప్రిలిమినరీ లెవెల్లోనే జరిగిపోతుంది. కాబట్టి ఇక మెయిన్స్ క్వశ్చనే లేదు. సో 7 అవర్స్ డెఫినెట్గా పడుకోండి. బిర్యానీలు తగ్గించండి. అండ్ 2, 8 గంటలు. 8 గంటల్లో ఒక 5 గంటలు క్లాస్కి వస్తారు. 3 గంటలు ఇతర కార్యక్రమాలు. అంటే మీరు ప్రకృతికి సమాధానం చెప్తారా, అన్నం తింటారా, ఏమైనా చేయండి. 9 గంటలు చదువుకోండి. ఆ 9 గంటల్లో 6 గంటలు చదువుకోండి, 3 గంటలు రాసుకోండి. రైటింగ్ ప్రాక్టీస్ 3 అవర్స్ గ్యారెంటీగా పెట్టుకోండి. అది రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి నాకు ఇంకా సబ్జెక్ట్ లేదు అని అనుకున్నప్పుడు ఒక న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ని ఆధారంగా చేసుకుని అది చదివి ఆర్టికల్ని చదివి దాని నుంచి ఒక క్వశ్చన్ తయారు చేసుకుని ఆన్సర్ రాసుకోండి. 200 పదాలు. అది ఏ న్యూస్ పేపర్ చదవాలి, మళ్ళీ ఇది కూడా ఇష్యూయే. తెలుగు అయితే ఈనాడు చదవండి, ఇంగ్లీష్ అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవండి. హిందూ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ చదవడం అంటే సాహసం అనే చెప్పాలి. అటువంటి సాహసాలు అక్కర్లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అక్కర్లేదు. ఎందుకంటే మోరోవర్ హిందూ పేపర్ చదవడం వేస్ట్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వేస్ట్. అది ఎందుకు వేస్ట్ అంటే దాని నుంచి క్వశ్చన్లు రావు. ఇప్పుడు ఎందుకు క్వశ్చన్లు రావు అంటే దాని నుంచి డైరెక్ట్గా క్వశ్చన్లు అడగడం అనేది గతంలో ఉండేదేమో, కానీ గత 4-5 సంవత్సరాల్లో యూపీఎస్సీలో కానీ లేకపోతే ఏపీపీఎస్సీలో కానీ ఇది జరగట్ల. ఎందుకంటే అది తీవ్రమైనటువంటి లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ తోటి వెళ్ళిపోతుంది. అండ్ గవర్నమెంట్ సపోజ్ యూపీఎస్సీలో అయితే ఉన్నటువంటి చైర్పర్సన్, యూపీఎస్సీ చైర్పర్సన్ కూడా పూర్తిగా గవర్నమెంటైజ్డ్. సో దేర్ఫోర్ అక్కడ యూపీఎస్సీలో అసలు హిందూ పేపర్ని ఒక రఫ్ పేపర్గా మార్చేశారు. దాన్ని ఒక టిష్యూ పేపర్గా అనుకుంటున్నారు. అండ్ మోరోవర్ అది తీవ్రమైనటువంటి ఖర్చుతో కూడా కూడుకున్నటువంటిది. అది పక్కన పెట్టండి. హిందూ పేపర్ అక్కర్లే, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవండి చాలు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్స్ అనే కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ చదవండి చాలు. ఏదైనా సపోజ్ ఇప్పుడు అనుకున్నట్టుగా ఇండియా రష్యా యుక్రెయిన్ సంబంధాలు ఎక్స్ప్లెయిన్స్ అని చెప్పి ఉంటుంది, ఎక్స్ప్లెయినర్ అని ఉంటుంది ఒకటి. ఆర్ లేకపోతే హిజాబ్ సమస్య ఎక్స్ప్లెయినర్. అలా ఒక బేసిక్ పాయింట్ నుంచి అసలు హిజాబ్ అంటే ఏంటి, అది అందులో ఉండే రకాలేంటి, అది ఎందుకు వేసుకుంటారు, దానివల్ల ఏ రాష్ట్రాల్లో దాన్ని నిషేధించారు, కర్ణాటకలో ఎప్పటి నుంచి యూనిఫామ్ సిస్టమ్ ఉంది, ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా దాంట్లో ఎక్స్ప్లెయినర్ అనే దాంట్లో ఉంటాయి. అప్పుడు బేసిక్స్ అన్నీ తెలుస్తాయి.
అండ్ అది చదివిన తర్వాత దాని మీద ఒక క్వశ్చన్ మీరే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుని దాని మీద ఒక రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకోవాలి. అది మీరు పడుకున్నా పడుకోకపోయినా, తిన్నా తినకపోయినా, ఈ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మాత్రం వదలకండి. ఇప్పుడు సపోజ్ మధ్య మధ్యలో ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి. ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఈ 789 ఫార్ములా మిస్ అవుతూ ఉంటుంది. అంటే 7 గంటలు పడుకోవడం, 8 గంటలు క్లాస్కి అండ్ ఇతర కార్యక్రమాలు, 9 గంటలు చదువుకోవడం అనేది. ఏది మిస్ అయినా, ఏం చేసినా ఏం చేయకపోయినా ఖచ్చితంగా మాత్రం ఈ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మాత్రం వదలకండి. రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా ఏ రోజు నేను పడుకోను అని ఈ రోజే మీ మీద మీరు ప్రమాణం చేసుకోండి. ఇది రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే ఏ రోజు నేను రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోయినా రేపు డబల్ చేస్తాను. అది అంటే ఈరోజు 3 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదనుకో, రేపు 6 గంటలు చేయాలి అనేది పెట్టుకోండి. అండ్ తాగడం పెంచుకోండి. ఏం తాగడం? వాటర్ తాగడం పెంచుకోండి. ఇవన్నీ చిన్న చిన్న ఫార్ములాస్. దే విల్ హ్యావ్ అన్ ఇంక్రెడిబుల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ప్రిపరేషన్ ప్రాసెస్. ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయండి, అది కుదిరితే, కుదరకపోయినా చేయండి. ఈ ఫార్ములాస్ ప్రకారం, ఈ 789 ఫార్ములా ప్రకారం మీరు ముందుకెళ్తే కనుక డెఫినెట్లీ యూ విల్ బీ, అంటే ఇంతమంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, వీళ్ళందరికీ పోస్టులు వస్తాయని అనుకోవచ్చు. సక్సెస్ఫుల్ పర్సన్కి సక్సెస్ఫుల్ కాని పర్సన్కి తేడా ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఫాలో అయ్యేవాడు సక్సెస్ఫుల్ పర్సన్, ఫాలో కానివాడు అన్సక్సెస్ఫుల్ పర్సన్. అదే తేడా. అందరూ ఒకటే క్లాస్కి అటెండ్ అవుతారు, అందరిది ఒకటే నోట్స్ ఉంటుంది. కానీ నోట్స్ ఎవడైతే బట్టి పట్టి రైట్ చేస్తాడో, అంటే రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాడో, వాడు సక్సెస్ అవుతున్నాడు. అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అదే. అంటే యూజువల్గా ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంగ్లీష్ మీడియంకి అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులకి, తెలుగు మీడియం క్యాండిడేట్కి ఉన్న అడ్వాంటేజ్, ఒక సబ్జెక్ట్ చదవగానే అర్థమైపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే, సబ్జెక్ట్ చదవగానే అర్థమైపోతుంది. అదే ప్రాబ్లం. అడ్వాంటేజ్ అదే, ప్రాబ్లము అదే. ఎందుకు? సబ్జెక్ట్ చదవగానే అర్థమైపోతే ప్రాబ్లం ఏంటి? మళ్ళీ రివిజన్ చేయవు, దాన్ని రైటింగ్ ప్రాక్టీస్ చేయవు. నాకంతా తెలుసు, నేను మహామేధావిని అనే ఫీలింగ్లో ఉంటాం. సో ఆ విజ్ఞాన ప్రదర్శనలు వద్దు అని చెప్తాం. ఒక విషయాన్ని, ఒక క్వశ్చన్కి ఉన్నటువంటి ఆన్సర్ని ఎన్ని ఎక్కువ సార్లు వీలైతే అన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. ప్రతి సబ్జెక్ట్లో ఫాలో అవ్వాల్సినటువంటి పాయింట్ అది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎంత క్యూట్గా ఉంటారు చూడండి. క్యూట్గా అంటే చూడడానికి కాదు, చెప్పింది విని చేయడానికి సంబంధించి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏది చెప్తే అది యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటారు. ఏది డిక్టేట్ చేస్తే అది రాసుకుంటారు. రాసుకుని దాన్ని రిపీటెడ్గా చదువుతుంటారు. వీళ్ళకి ఇప్పటిది కాదు ఈ అలవాటు, ప్రీ చైతన్య పారాయణ ఇంటర్మీడియట్ చదివినప్పటి నుంచి వస్తున్నటువంటి అలవాటు. అప్పటి నుంచి అదేగా చేసింది. యాజ్ ఇట్ ఈజ్గా బై హార్ట్ చేయడం, రీప్రొడ్యూస్ చేయడం, అదే కావాల్సింది ఇప్పుడు కూడా, ఇప్పుడున్నటువంటి లిమిటెడ్ టైం. సో వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్ బీయింగ్ డిక్టేటెడ్ ఇన్ ద నోట్స్, లేకపోతే మీ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉంటాయో అది చదవండి, మళ్ళీ చదవండి, రీరివైజ్ చేయండి, రీరివైజ్ చేయండి. అది అప్పుడు 3-4 సార్లు రివిజన్ చేస్తే మనకు గుర్తుంటాయి. మోర్ పర్టికులర్గా గుర్తున్నప్పుడు రీప్రొడ్యూస్ చేయగలుగుతాం, రాసేటప్పుడు రీప్రొడ్యూస్ చేయగలుగుతాం. అది సో ఆ రీప్రొడక్షన్ కెపాసిటీ పెరగాలంటే మీరు ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఈ రివిజన్ చేయడం వల్ల ప్రిలిమినరీ పాస్ అవ్వడం ఈజీ. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్లో ఇది చేసేది, ద జస్ట్ ఫాలో వాట్ ఎవర్ ద ఫ్యాకల్టీ సేస్, వాట్ ఎవర్ ద మెటీరియల్ దే హ్యావ్. కాబట్టి వాళ్ళు దాన్ని జస్ట్ రీప్రొడ్యూస్ చేస్తారు అంతే. కాబట్టి వాళ్ళు కొంత ఎక్కువ సక్సెస్ పాసిబిలిటీ ఉంటుంది తప్ప వేరే రకంగా కాదు. వాళ్ళు ఏమి ఎక్కువ తెలివైన వాళ్ళు కాదు, ఎక్కువ బుక్కులు ఉన్నాయని కూడా కాదు. వాళ్ళ దగ్గర ఒకటే బుక్ ఉంటుంది, ఆ ఒకే బుక్ని 100 సార్లు చదువుతారు అండ్ పాస్ అవుతారు. అది దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్, నాట్ బియాండ్ దట్ ఎనీథింగ్. అందుకే మీకు ప్రతి ఇయర్ గ్రూప్ 1 రిజల్ట్స్ చూస్తే టాప్ 10 ర్యాంకులు 5-6 ర్యాంకులు ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉంటాయి. ఆ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరు? మళ్ళీ సివిల్స్ ఆస్పిరెంట్స్ అయి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చేసే పని అదే. సో డూ దట్. అది తెలుగు మీడియంలో కూడా అదే పద్ధతిని ఫాలో అయ్యండి. డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ద లిస్ట్ ఇఫ్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్. సో జస్ట్ ఫాలో వాట్ ఎవర్ ద ఫ్యాకల్టీ సేస్, వాట్ ఎవర్ ద మెటీరియల్ యూ హ్యావ్.
ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి, దెన్ యూ కెన్ గెట్ ఇట్ టు ఇట్. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మళ్ళీ. 6 to 12 అంటే ఇఫ్ యూఆర్ నోవైస్, ఎన్సీఆర్టీ బుక్స్ ఎప్పుడు చదవాలంటే ఇఫ్ యూఆర్ కంప్లీట్లీ నోవైస్ యూ రీడ్. అంటే ఒక సబ్జెక్ట్ అసలు మీకు అవగాహన లేదు, అవగాహన లేనప్పుడు ఇవి చదవాలి.